తిప్పుట. ఏది సుడిగాలి వచ్చినప్పుడు ముందు తిరిగిపోయి పైకి లేచిపోతుంది అంటే ఎండిపోయిన గడ్డి పరక పైకి లేచిపోతుంది. ఎండిపోయిన గడ్డి పరక ఎలా గాలి తగిలితే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో అలా కోర్కెలతోటి కాలిపోయి తృష్ణకి వశుడవైపోయి గడ్డి పరకగా మారవద్దు. భగవంతుని యందు చిత్తాన్ని ఉంచుకుని తృష్ణని విరుచుకుని తృప్తితో ప్రవర్తించడం జీవితంలో అలవాటు చేసుకున్న నాడు జీవితానికి అభ్యున్నతి ఉంటుంది అని, కృష్ణుడు మనకి లభ్యమవుతాడని, ఆ కృష్ణుడు లభ్యమవడమే శాశ్వతమైనటువంటి పరిష్కారం జీవితంలో సాధింపబడుతుందని మనకి సూచించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి లీల తృణావర్తోపాఖ్యానము. కాబట్టి ఆంతరముగా లీల యొక్క ప్రయోజనం అర్థమైతే జీవితాన్ని ఒబ్బిడి చేసుకుని దిశానిర్దేశం చేసుకోవడం అలవాటు అవుతుంది. కాదు, పైకి లీల ఒక్కటి విన్నంత మాత్రం చేత కూడా ఆ కృష్ణుడి తృణావర్తుడు తీసుకెళ్లడం, కృష్ణుడు గట్టిగా పట్టుకోవడం, తృణావర్తుడు కింద పడడం, మరణించడం, తల్లి యశోద రావడం, ఎత్తుకోవడం, వీటిని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు కృష్ణ భగవానుని మీద మనసు నిలబడినంత మాత్రం చేత కృష్ణుని యొక్క చరణకమలముల యొక్క స్పర్శ చేత మనసుని పట్టి ఉన్నటువంటి సమస్త పాప రాశి దగ్ధమవుతుంది. అందుకని బాహ్యాంతర ప్రయోజనములను రెండిటినీ చేకూర్చగలిగినటువంటి కృష్ణలీలలతో కూడుకున్నటువంటి భాగవత దశమ స్కంధం అమృతభాండం లాంటి స్కంధంగా కీర్తింపబడింది. కృష్ణ భగవానుడు బాల్యక్రీడలు అని ప్రత్యేకంగా చోరలీల, జారలీల అని రెండు లీలలు. ఈ రెండు లీలలు ఎంతో ప్రఖ్యాతి వహించాయి. అందుకే మనం ఎప్పుడైనా మాట్లాడితే కృష్ణుళ్ళ వెన్న దొంగతనం చేశాడంటారు, లేకపోతే కృష్ణుడి జారలీల చెప్తారు. ఎంతో మంది గోపకాంతలతో కలిసి రాసలీల చేశాడు అని. రాసలీల అంటే అప్పటికి ఆయనకి 8 ఏళ్ళు. ఆయన కర్మ కాలిపోయి ఆడపిల్లలతో తిరిగాడని అనుకోకూడదు. అది కాదు దాని ఉద్దేశ్యం. ఆయన రాసలీల చేశాడు అంటే ఏకకాలమునందు ఎంతమందికైనా బ్రహ్మానందముని ఇవ్వగలిగినటువంటి వాడు అని. బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి స్థితిని ఆవిష్కరించడం రాసలీల. ఇక చోరలీల. ఈ చోరలీల, జారలీల అని రెండు లీలలు. ఈ రెండు లీలలు ఎందుకు చేశాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి ద్వాపర యుగంలో చేశాడు. ద్వాపర యుగం చిట్ట చివరిలో జరిగాయి. తర్వాత వచ్చింది కలియుగం. కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత మనుష్యులకు మాట్లాడుకోవడానికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలు ఏముంటాయంటే, పగటిపూట దొంగతనం గురించి మాట్లాడతారు, రాత్రిపూట జారత్వం గురించి మాట్లాడతారు. జారత్వం అంటే వ్యభిచారం, దాని గురించి మాట్లాడతారు. తెల్లవారి నిద్ర లేవగానే ఇంటికి పనిపిల్ల రాగానే రాత్రి పక్క వీధిలో విపరీతంగా కుక్కలు మురిగే ఏమైనా దొంగతనం జరిగింది ఏమిటే అంటారు. ఆ పక్కింట్లో దొంగతనం జరిగిందండి, 4 స్టీల్ కంచాలు ఎత్తుకుపోయాట అన్నాడు అనుకోండి. ఇంతోటి దిక్కుమాలిన 4 స్టీల్ కంచాల దొంగతనం కోసం సంధ్యావందనం మానేసి చర్చ ఎందుకు? సంధ్యావందనం చేసి వచ్చి కనుక్కుందాం అనుకోడు. ముందు దాని గురించే 9 వరకు చర్చ. ఎవడైనా ఏదైనా న్యూస్ పేపర్ తీశాడంటే దాంట్లో అన్ని దొంగతనాల గురించే ఉంటాయి ముందు. తప్పించి మనుష్యుల యొక్క మనస్సుని సక్రమమైన రీతిలో ఉంచడానికి వీలైన విషయాలు ఏమి కనపడుతున్నాయి ఇవాళ? జారత్వం, చోరత్వం. ఈ రెండు లీలలుగా చేశాడు ఆయన. దేని కొరకు చేశాడు అంటే, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు ప్రధానంగా ఈ 2 లక్షణముల చేత బాధపడుతుంటారు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏంటంటే, యజమాని ఎవరో ఒకడు ఉంటాడు, యజమాని యొక్క వస్తువుని యజమానికి తెలియకుండా నేను తెచ్చుకుని అనుభవించడాన్నే దొంగతనం అంటారు. అసలు ఈ లోకానికి అంతటికీ కూడా యజమాని ఎవడు? పరమేశ్వరుడు. ఆయన సృష్టించాడు. ఆయన ఈ పిండాండాన్ని తయారు చేశాడు. ఈ శరీరం మీద చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలు పెట్టినవాడెవరు? ఆయన. ఆయన పెట్టాడు కాబట్టి, చర్మాన్ని ఇంత అందంగా కప్పాడు కాబట్టి ఈ శరీరం చూడ్డానికి అనువుగా ఉంది. ఇంత మేర చర్మం రేగిపోయింది అనుకోండి, ఎన్ని ఈగలు, పురుగులు వచ్చి లోపల ఉన్న మాంసం తినేసే ప్రయత్నం చేస్తాయో, ఎంత నెత్తురు కింద కారిపోతుందో. ఆశ్చర్యం ఏంటంటే, ఒక వస్తువు తీసుకొచ్చి, ఒక గజం ఉన్నటువంటి వస్తువు తీసుకొచ్చి నేను ఓ గజం బట్టతో కప్పాను అనుకోండి, అదే బట్ట 2 గజాలు ఉన్నటువంటి వస్తువు మీద కప్పమంటే సాగదీస్తే చిరిగిపోతుంది. నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు పరమేశ్వరుడు చర్మం పెట్టాడు. నేను ఆ తర్వాత 6 అడుగుల ఎత్తు మనిషినైనా కూడా నేను కొత్తగా చర్మాన్ని కొని తెచ్చుకొని శరీరం మీద అంటించుకోలేదు.
నేను శిశువుగా ఉన్నప్పుడు నా ఒంటి మీద అలదబడినటువంటి చర్మమే నేను 6 అడుగులెత్తు మనిషినైనప్పుడు కూడా నా ఒంటి మీద చర్మం సరిపోయేటట్టుగా ఆయనే కదిపాడు. సమాన వాయువుగా ఉండి ఈ చేతి 5 వేళ్ళు ఎంత సమానంగా పెరుగుతాయో ఈ చేతి 5 వేళ్ళు అంత సమానంగా పెంచాడు. గోళ్ళు సమానంగా పెంచుతాడు. ఒక్క కాలు 4 అంగుళాలు ఎక్కువ పెరిగి ఒక కాలు 4 అంగుళాలు తక్కువ పెరిగితే మనిషి నడక ఎంత భయంకరంగా ఉంటుంది. 2 కాళ్ళు సమానంగా 2 చేతులు సమానంగా వాడు పెంచుతున్నాడు. ఈ సమస్తానికి యజమాని వాడు యజమానిగా ఉండి వాడు పెట్టినటువంటిది మనం తింటుంటే మనం తిని పొందుతున్న సంతోషాన్ని చూసి వాడు సంతోషిస్తున్నాడు. తల్లి బిడ్డన్ని తీసుకుని దుకాణానికి ఎడుతుంది. మిగలముగ్గిన అరటిపళ్ళు చూసి అమ్మ అరటిపండు కొనిపెట్టు అంటాడు కొడుకు. అమ్మ ఒక 1 డజన్ అరటిపళ్ళు కొని సంచిలో వేసి, ఒరే నలిగిపోతాయిరా, ఇప్పుడు కాదురా, తొక్క కింద పడేస్తే ఎవరైనా జారి పడిపోతారా పెద్దవాళ్ళు, ఇక్కడ తినకూడదని పిల్లవాడు ఏడుస్తున్నా సరే పెట్టకుండా ఇంటికి తీసుకొచ్చి అరటిపండు ఇచ్చి తినరా అంటుంది. వాడు అరటిపండు తొక్క ఒలిచి నోట్లో పెట్టుకోబోయి అమ్మ సరుకులు సర్దుకుంటుంటే వచ్చి అమ్మ ఒక్క ముక్క నువ్వు తినమ్మా నేను తింటానంటాడు. అక్కర్లేదురా, అరటిపండు కావాలని ఏడిచావుగా, నీకోసమే కొన్నాను, తిను అంటుంది అమ్మ. కాదు అమ్మ నువ్వు కొంచెం కొరుక్కో నేను తింటానంటాడు. అమ్మ చిన్న ముక్క కొరుక్కుని వాడికి ఇస్తుంది. ఇస్తే వాడిప్పుడు ఆ అరటిపండు అంతా తినేశాడు. ఇప్పుడు అమ్మ తన భర్త ఇంటికి రాగానే మొట్టమొదట చెప్పేది ఏం చెప్తుందంటే, ఏమండి వాడికి అరటిపండు కొనిచ్చానా, వాడు తినలేదు, అమ్మ నువ్వు చిన్న ముక్క తినమ్మా నాకు పెట్టి వాడు తిన్నాడండి అంటుంది. వాడు అరటి తోట వేశాడా, పండు పండించాడా, పండు కొన్నాడా, అమ్మకి పెట్టాడా? అమ్మ కొనిచ్చిన పండుని అమ్మకి చిన్న ముక్క పెట్టి తాను తిన్నంత మాత్రం చేత లౌకికంగా అమ్మంత సంతోషిస్తే, ఇన్ని ఇచ్చిన పరమేశ్వరుడికి మళ్ళీ ఈశ్వరా నువ్వు ఇచ్చినది నేను అనుభవిస్తున్నానని చెప్పి అనుభవిస్తే ఎంత సంతోషిస్తాడు. అది నివేదనము. అది లేకుండా ఇదంతా నాదే అని ఇలా చూపించి, ఈ శరీరం నాదే, ఈ కళ్ళు నావే, ఈ ముక్కు నాదే, ఈ చెవులు నావే, ఈ సంపాదనంతా నాదే, ఈ ఇల్లు నాదే, ఈ పాండిత్యం నాదే, ఈ జ్ఞాపక శక్తి నాదే, ఈ మాటలు నావే అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడా నువ్వు దొంగవంటాడు. దొంగతనం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవడు యజమానో వాడికి చెప్పకుండా బతకడం. అనుభవించవద్దని ఈశ్వరుడు చెప్పలేదు, అనుభవించమనే ఇచ్చాడు. కానీ అనుభవించేటప్పుడు ఈశ్వరా ఇది మీ అనుగ్రహం అని అనుభవించడం ఈశ్వరుని యొక్క సంతోషానికి కారణమవుతుంది. అది దొరలా బతకడం. ఆయన మనకందరికీ యజమాని అయి ఉండగా యజమానిని విస్మరించి ఇది నాది అని బతకడం దొంగతనం. కలియుగంలో ఇటువంటి బుద్ధి ఎక్కువ అవుతుంది కాబట్టి తాను కనీసం దొంగతనాలుగా వెన్నని దొంగతనం చేస్తే కృష్ణుడు జారత్వం చేశాడు, కృష్ణుడు చోరత్వం చేశాడు అని దొంగ కృష్ణుడు అని కృష్ణుడి పేరెత్తినా ఆ పేరెత్తినందుకు గాను వాళ్ళ పాపాలు పోగొట్టాలని మన కోసమని మనకిష్టమని తాను చౌరలీల చేశాడు తప్ప నిజంగా ఆయనకి ఏదో దొంగతనాలు చేయవలసిన అవసరం ఉండి దొంగతనం చేసిన వాడు కాదు. ఆయనకి దొంగతనం చేయవలసిన అవసరమే ఉంది. నందుని యొక్క కుమారుడు, ఇంట్లో కడవల వెన్న ఉంటుంది. అంత వెన్న ఉన్నవాడు నవనీత చౌర్యం ఎందుకు చేస్తాడు? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇంకేమీ దొంగతనం చేయడు. లోకంలో ఎవరైనా దొంగతనం చేస్తే విలువైన వస్తువులు దొంగతనం చేస్తారు. కృష్ణుడు చేసే దొంగతనం నవనీతం ఒక్కటే ఎందుకు చేస్తాడంటే, నవనీతము అంటే వెన్న పైకి రావాలి అంటే ఒక ప్రక్రియ ఉంటుంది. పాలు తీయాలి, పాలు కాచాలి, కాచినటువంటి పాలు చల్లారాలి, చల్లారిన పాలు తోడు పెట్టాలి, తోడు పెట్టిన పాలు కలపకుండా ఉండాలి, కదపకుండా ఉన్న పాలు తోడుకోవాలి, తోడుకున్న పాలలోకి కవ్వం దింపాలి, కవ్వం దింపి చిలకాలి, చిలికితే అందులోంచి వెన్న పైకి తేలాలి, తేలితే అప్పుడు ఆ వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది. ఆయన నవనీతం తింటుంటాడు, వెన్న తింటుంటాడు. వెన్న తింటానన్న మాటకు అర్థం ఏమిటి అంటే, భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క విలాసము, భగవంతుని యొక్క విభూతి, వీటన్నిటినీ పాలు అంటారు. తెల్లగా ఉండి సమీకృత ఆహారంగా ఉంటుంది కాబట్టి అవి పాలు. ఇప్పుడు ఆ పాలు కాచబడాలి, సన్నని సెగ మీద కాయాలి, లేకపోతే పొంగి పొయ్యిలో పడిపోతాయి. అంటే పరమ భాగవతోత్తములై భగవంతుడి గురించి చెప్పేటప్పుడు నిండిపోయినటువంటి బింది ఇంకా నీరు పట్టక అంచుల వెంట కారిపోయినట్టు భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించి ఉన్న కారణం చేత లోపల ఆ సంతోషం పట్టక మాట్లాడేటప్పుడు ఎవరి నోటి వెంట భగవంతుని యొక్క గుణములు ప్రవాహంగా వస్తాయో అటువంటి వాడు మాట్లాడుతుండగా
ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చెయ్యడం చేత లోపల ఉన్నటువంటి భగవత్ సంబంధమైన లక్షణము కాచబడి పైకి లేస్తుంది. లేచినప్పుడు మళ్ళీ అది తగ్గిపోవాలి అంటే కింద సెగ తగ్గించాలి, పైన కొద్దిగా నీళ్లు చల్లాలి. అంటే ఆ ఉద్రేకాన్ని మనసు లోపల అణుచుకోవాలి. దాన్ని సాత్వికంగా నిలబెట్టి భగవద్భక్తులైనటువంటి వాటితోటి సహవాసము, వారి యొక్క దినచర్య, వారి యొక్క నడవడి ఎలా ఉంటుందో గమనిస్తూ వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క భాషణము, వారి ఉపదేశము అన్నదాన్ని తోడుగా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఇప్పుడు దాన్ని మనసులో నిలబెట్టాలి, కదపకూడదు. దాన్ని మననం చేస్తూ ఉండాలి. మననం చేస్తూ ఉంటే అది జ్ఞాపకంలో ఉంటుంది. అప్పుడు పాలు పెరుగుగా మారి ఘనీభవిస్తుంది. ఇప్పుడు అందులో స్మరణలు అనబడేటటువంటి కవ్వాన్ని దింపాలి. భగవంతుని గురించి ఆలోచించడం అనేటటువంటి స్మరణలతోటి చిలకాలి. చిలికితే అందులోంచి వెన్న పైకి లేస్తుంది. ఆ వెన్న అంటే భగవంతుని పట్ల నిరతిశయ ప్రీతి. అంటే ఆ ప్రీతి దేని కొరకు అంటే దానికి అర్థమేం ఉండదు. భగవంతుని యందు ప్రీతి భగవంతుని కొరకు అంతే. పేపర్లో ఏమీ లేవు విశేషాలు అని కింద పారేశాడు. పక్కవాడు తీసి చదువుకుంటున్నాడు. ఏమీ లేవని చెప్పాగా ఎందుకు చదువుతున్నావు? అదే ఏమీ లేవని నువ్వు చెప్పిన విషయం నిర్ధారించుకోవడానికి చదువుకుంటున్నాను. పేపర్లో ఏమీ లేని దానికి ఎందుకు చదువుతావు? పేపర్ చదవకుండా ఉండలేక. ఎందుకు అనవసరంగా అలా వీధిలో నిలబడతావు? ఇంట్లో కూర్చోలేక, వీధిలో నిలబడకుండా ఉండలేక. భగవంతుడిని ఎందుకు పూజ చేస్తావు? పూజించకుండా ఉండలేక. దానికి ఒక కోరిక లేదు. ఆ నిరతిశయ ప్రీతి వెన్న అది ఎక్కడ ఉంటుందో ఆ గుండెల్లోకి వచ్చి ఆయన కూర్చొని తింటాడు. అది నవనీత చౌర్యము అని. ఆంతరమునందు అది నవనీత చౌర్యం. మన గుండెలో ఆ వెన్న పండాలని, కృష్ణ పరమాత్మ వచ్చి దాన్ని తినాలని మనం కోరుకోవాలి. అందుకని చోరలీల చేశాడు. ఇక జారలీల అంటే లోకంలో భౌతికంగా పైకి లౌకికంగా చూసినప్పుడు స్త్రీ పురుషులు ఉంటారేమో కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు లోకంలో ఉండే వాళ్ళందరూ స్త్రీలే. ఎందుచేత మనందరం కూడా పతిని పొందాలి. ఆడదానికి పెళ్ళై భర్త పక్కన చేరనంత కాలం గౌరవం ఉండదు. కన్న తల్లికి తండ్రికి కూడా బరువుగా ఉంటుంది. ఏటో పిల్లకి పెళ్ళవలేదు, పిల్లకి పెళ్ళవలేదు అంటారు. పిల్ల పుడుతూనే ఆ పిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి చేరిపోవడానికి ఇక్కడ పుట్టింది. అందుకని ఆడపిల్ల అంటారు. ఆడ అంటే అక్కడ. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇక్కడ పుట్టింది ఆ పిల్ల. అక్కడికి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది. భర్త గారితో కలిసి వచ్చి నెల్లాళ్ళున్నా సంతోషంగా ఉంటుంది. భర్త మీద కోపం వచ్చి ఆయన పేరెత్తితే కళ్ళొత్తుకుంటూ ఇంటికి వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. భర్తతో కలిసి ఉండడం ఆడదానికి ఎంత మర్యాద గౌరవమో అలా మనందరికీ కూడా ఎవరు పతి? పరమేశ్వరుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం. ఆ పరమేశ్వరుణ్ణి మనందరం పొందాలి సాధన చేత. ఆయన మనకి భర్త. అటువంటి భర్త ఆయన అయి ఉంటే మనం అందరం కూడా ఆశ్రమాలు ఎందుకు మారతామంటే, బ్రహ్మచర్యం కానీ, గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసం కానీ ఎందుకు మారతామంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి. ఒక్కొక్క ఆశ్రమంలో ఉండి అసలు పరమేశ్వరుడు నా భర్త అన్న మాట అనకుండా అన్ని కాలముల యందు నన్ను భరించేవాడు ఈయన, భరించేవాడు ఈయన అని కనపడ్డ ప్రతివాడి పేరు చెప్పి వాళ్ళని చూపిస్తుంటే ఈయనేనండి నాకు దిక్కు, ఈయన లేకపోతే నా బతుకే ఏమైపోనో అంటూ ప్రతివాణ్ణి భర్తృశబ్దంతో పిలుస్తుంటే వ్యభిచారం చేస్తున్న వాళ్ళం కాలా? అసలు భర్త వాడా? ఊపిరి తీయిస్తున్నవాడు వాడా? ఊపిరి విడిచిపెడుతున్నవాడు వాడా? వాడొక్కసారి ఊపిరి తీయించి విడిచిపెట్టకపోతే మన జీవితం ఏముంది? తిన్నది జీర్ణం చేయకపోతే ఏముంది? జీర్ణమైన పిప్పి బయటికి వెళ్ళకపోతే ఏముంది? బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలోకి వెళ్ళకపోతే, పిండాండంలో మిగిలిపోయిన నీళ్లు బ్రహ్మాండం పుచ్చుకోకపోతే అయిపోయాయి జీవితాలు. అటువంటిది ఇన్ని చేస్తున్న పరమేశ్వరుడు భర్త, మనల్ని భరిస్తున్నవాడు ఆయన. అటువంటి వాణ్ణి స్మరించకుండా మిగిలిన వాళ్ళందరినీ పొగిడేటటువంటి కాంతను ఏమంటారు లోకంలో? నా నోటితో నేను అనక్కర్లేదు. భర్తని భార్యని పోషించి ఆమెకి సంతానాన్నిచ్చి ఆమె పట్ల ఎంతో ప్రేమతో ఉండి ఆమె యందు తన మనసుంచుకున్నటువంటి భర్తని నిరసించి ఆయన పేరెత్తకుండా పరపురుషుల గురించి మాట్లాడేటటువంటి కాంతని చూసి లోకం ఎలా నిరసిస్తుందో అన్నిటినీ పరమేశ్వరుడు చేకూరిస్తే ఆ పరమేశ్వరుడి పేరెత్తకుండా, ఆయన ఊసు లేకుండా, ఆయనకు పూజ లేకుండా, ఆ దేవాలయానికి వెళ్లకుండా
ప్రదక్షిణ లేకుండా, జీవితంలో కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం నోటికి రాకుండా, లలితా సహస్రం నోటికి రాకుండా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న శ్లోకం కూడా నోటికి రాకుండా జీవితాలు వెళ్ళిపోతే అది జారత్వం కాలేదు. భర్త అంత గొప్పవాడై పరమేశ్వరుడు పోషిస్తుంటే ఆయన గురించి నాకేమీ తెలీదు, నేను ఎప్పుడూ పూజ చేయను, మా ఆవిడ పూజ చేస్తుంది చాదస్తాం, నాకేమి ఇలాంటివి పట్టమని చెప్పుకోవడానికి సిగ్గుపడక్కర్లా, అది జారత్వం. అది భర్త పరమేశ్వరుడైతే ఆయన్ని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ పొగుడుతూ జీవితాన్ని గడిపేయడం. నెలకి 30,000 ఇచ్చినటువంటి అధికారిని పరమేశ్వరుడిని స్తోత్రం చేయడానికి నీకు కవిత్వాలున్నాయా? అక్కర్లేని వాళ్ళందరి మీద అర్థం లేనటువంటి పొగట్టలన్నీ చెప్తావా? నిన్ను రక్షించి పోషించే పరమేశ్వరుడి గురించి స్తోత్రం చేయడానికి నీకు నోటికి 4 పద్యాలు రావా? ఎంత సిగ్గుపడవలసిన విషయం. అది జారత్వం కాదు. ఈ రెండు మనం గుర్తు పెట్టుకోవాలని, మనకి జ్ఞాపకం రావాలని, మనం భక్తితో బతకాలని మన కొరకు చేశాడు జారలీల చోరలీల తప్ప నిజంగా ఆయన చోరుడు కాడు, జారుడు కాడు. ఆయన చేసినది రాసలీల, బ్రహ్మానందాన్ని అనుభవింపచేశాడు. చోరలీల ఆయన మన దొంగతనాన్ని మనకి జ్ఞాపకం చేశాడు. రెండు ఎవరి మనసులో సాత్వికమైనటువంటి నిరతిశయ భక్తి ఏర్పడుతుందో ఆ భక్తిని అనుభవించడానికి నేనే వాళ్ళ గుండెల్లోకి చేరతానని చెప్పడానికి నవనీత చౌర్యం చేశాడు. ఇది అంతరార్థం. ఇప్పుడు మీరు ఆ అంతరార్థాన్ని జ్ఞాపకంలో ఉంచుకుని కృష్ణ భగవానుని యొక్క బాల్యక్రీడలని అనుభవించడం ప్రారంభం చేస్తే ప్రతి లీల వెనక కూడా మీకు ఏదో ఒక ఉదాత్తమైనటువంటి భావన సుస్పష్టమవుతూ ఉంటుంది. అందుకే మీకు కృష్ణ తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మహాపురుషులైనటువంటి వాళ్ళందరూ కూడా బాలకృష్ణుని యొక్క లీలలు అనుభవించినట్లుగా నిజానికి పెద్దవాడైనటువంటి కృష్ణుడి లీలలు అనుభవించలేదు. ఆఖరికి రుక్మిణీదేవి దేవకీదేవి కూడా ఏం కోరుకున్నారంటే, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండగా మేము చూడలేదు, బాలకృష్ణుడిగా నీ గొప్పతనం చాలా విశేషంగా చెప్తారు, నువ్వు బాలకృష్ణుడిగా ఎలా ఉంటావో అటువంటి మూర్తిని నాకు చేయించి ఇమ్మని అడిగింది రుక్మిణీదేవి. అడిగితే విశ్వకర్మని పిలిచి నిర్మాణం చేయించి ఇచ్చాడు మూర్తిని. ఆ మూర్తి ద్వాపర యుగాంతంలో ఈ భూమి మీద ఉండిపోతే, చందనపు ముద్దలో ఉండిపోతే, విదేశాల నుంచి వచ్చినటువంటి వర్తకులు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ఓడలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు సముద్రంలో. వెళ్ళిపోతుంటే ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం భారతదేశం దాటిపోకూడదని పెద్ద తుఫాను వచ్చి ఓడ ఊగిపోతోంది. ఓడ ఊగిపోయి మునిగిపోయే సమయం వస్తే ఒడ్డున మధ్వాచార్యుల వారు నడుస్తున్నారు. ఈ దేశంలో కాషాయం కట్టుకున్నాడు అంటే ఆ వ్యక్తికి భగవంతుడు కూడా లొంగుతాడని విన్నామని ఆ ఓడలో ఉన్నటువంటి అధికారి పెద్ద పెద్ద కేకలేశాడు, అయ్యా తుఫాను ఆప్ చేయండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తానని. మధ్వాచార్యుల వారు పైన ఉన్న అంగీ తీసి ఊపారు ఆకాశం వంక, తుఫాన్ ఆగిపోయింది. వెంటనే అతను చిన్న పడవలో వచ్చి మధ్వాచార్యుల వారిని ఓడలోకి తీసుకెళ్ళి మీకేం కావాలో తీసుకోండి అన్నాడు. మధ్వాచార్యుల వారు ఓడలోకి వెళ్ళి చూస్తే చందనపు ముద్దలో కనపడ్డాడు. ఇందులో బాలకృష్ణుడు ఉన్నాడని తీసుకొచ్చి ఇవాళ ఉడిపి మఠంలో ఉన్నటువంటి పుష్కరిణి ఆ కోనేటిలో కడిగితే అందులో నుంచి వచ్చాడు బాలకృష్ణుడు. ఆ బాలకృష్ణుడే ఉడిపి దేవాలయంలో ప్రతిష్ఠ అయ్యాడు. ఇప్పటికీ ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణ భగవానుడికి అలంకారం అర్చకులు నిర్ణయం చేసి చెయ్యరు, అందుకే దర్శనాలు ఆలస్యం అవుతుంటాయి. అక్కడ ఉన్నటువంటి వంతు ప్రకారం ఏ మఠాధిపతి పూజ చేస్తూ ఉంటాడో ఆ మఠాధిపతి ధ్యానం చేసినప్పుడు కృష్ణుడు ఆ రోజున ఎలా కనపడతాడో అలా అలంకారం చేసి దర్శనమిస్తారు. ఈ మహానుభావుడైనటువంటి బాలకృష్ణుడు ఈ గడ్డ మీద ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో తానే చేయించిన మూర్తిగా వెలిసి ఉన్నాడు. బాలకృష్ణుని యొక్క రూపం, బాలకృష్ణుని యొక్క లీలలు అంత ఆకర్షణీయములు, అంత అద్భుతమైనటువంటి విశేషములు. అందుకే ఆ బాలక్రీడల్ని వ్యాసుల వారు ఒక స్థాయిలో అనుభవిస్తే, అంతకన్నా ఎక్కువ పోతన గారు అనుభవిస్తే, అంతకన్నా ఎక్కువ మధుసూదన సరస్వతి అనుభవిస్తే, అంతకన్నా ఎక్కువ లీలాశకుడు అనుభవిస్తే, అంతకన్నా ఎక్కువ ఇప్పటికీ ఎందరో మహాత్ములు అనుభవిస్తూనే ఉన్నారు. బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. వాటి అంతరార్థం తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, కానీ వాటిని విన్నంత మాత్రం చేత ఆ బాలకృష్ణుని యొక్క కదలికలు మనసుని తాకితే, మనసు మీద ఆయన పాదముల యొక్క జంట కదిలితే సమస్త పాపరాశి దగ్ధమైపోతుందన్న మాట మాత్రం
మీరు పరమ ప్రమాణంగా తీసుకుని నమ్మండి. అందుకే శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రీడలకి అంత ప్రఖ్యాతి వచ్చింది. అంతలా ప్రతి చోట పాడుకుంటూ ఉండడం, భజన చేసుకోవడం అలవాటవడానికి కారణం అదే. అందుకే పోతన గారు శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రీడల్ని వర్ణించడంలో ఒక విశేష పోకడను అవలంబించారు. ఆ మిగిలినటువంటి గోపకాంతలందరూ కూడా కృష్ణుడు చేసినటువంటి నవనీత చౌర్యం, ఆయన చేసినటువంటి చేష్టితములను యశోదాదేవి దగ్గరికి వచ్చి సాడీలుగా చెప్తున్నటువంటి ప్రక్రియగా బాల్యక్రీడల్ని అభివర్ణించారు. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేట్కన్ అన్నారు. ఆ బాలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా కాస్త లేచి నిలబడి తప్పటడుగులు వేయడం మొదలు పెట్టారట. వాళ్ళిద్దరూ ఇలా తప్పటడుగులు వెయ్యడం మొదలు పెడితే వాళ్ళ యొక్క బుడిబుడి అడుగులు చూసి తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్, రంభాది అప్సరసలందరూ కూడా నాట్యం చేశారట. భగవానుడు ఈ అవతారంలో పెరిగి పెద్దవాడవుతున్నాడు, ధర్మ సంస్థాపన చేస్తాడని. తడవాడి రరులు భయమున, రాక్షసుల యొక్క అడుగులు తడబడ్డాయిట కృష్ణుడు బుడ్డి బుడ్డి అడుగులు వేస్తుంటే. ఎందుకంటే ఇక వాళ్ళ జీవితాలు పూర్తయిపోతున్నాయి కాబట్టి. తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేట్కన్, తపస్సు చేసుకునేటటువంటి మునుల యొక్క మనస్సులు సంతోషంతో తడబడ్డాయిట. ఎందుకని? అనుగ్రహించగలిగినటువంటి మహానుభావుడు ఎంతో తపస్సు చేస్తే తప్ప కనపడనటువంటి వాడు ఈ లోకంలోనే చూడడానికి వీలుగా, మాంసనేత్రంతో చూడడానికి వీలుగా పరిపూర్ణావతారమై భూమి మీద నడయాడుతున్నాడని పరవశించిపోయారట. కాబట్టి అలా బలరామకృష్ణులు ఇద్దరూ కొద్ది కొద్దిగా పెరుగుతున్నారు. ఒక రోజున గోపకాంతలందరూ కలిసి యశోదాదేవి ఇంటికి వచ్చారు. వచ్చి వాళ్ళన్నారు, బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి. అమ్మా యశోదా, మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి సరిపడినన్ని పాలివ్వడానికి తల్లుల దగ్గర పాలు లేవు. ఆ పిల్లలకి పాలిద్దామని ఆవుల్ని దూడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇక సాయంకాలం వేళ ఆ దూడని విడిచిపెట్టి ఆ ఆవు చేపునికి పాలును ఇవ్వగానే ఆ దూడని పక్కన కట్టేసి పాలు పితుక్కుని మా పిల్లలకు పట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాడో నీ కొడుకు స్నేహితులతో కలిసి ఇంకా మేం పాలు పితుక్కుందాం అనుకునే వేళటికి కట్టుకొయ్యల్లో ఉన్నటువంటి దూడలన్నింటినీ వదిలేశాడు. ఆ దూడలన్నీ శుభ్రంగా పాలు తగేశాయి. మా పిల్లలకు పాలు లేవు. చూడమ్మా ఎంత ధూర్త చేష్టితం చేశాడో. కాబట్టి బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి అన్నారు. పైకి ధూర్త చేష్టితంలా కనపడుతుంది, కానీ మన పిల్లలకి పాలు పట్టుకోవడం మనకి గొప్ప అయితే, ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక కూడా తిని మనకి పనికిరానటువంటి మురిగి కాల్వలో ఉన్నటువంటి నీటిని తాగి స్వచ్ఛమైన పాలగా మార్చుకుని ఎక్కడో పడుకుని గబగబా తిన్న గడ్డిని కంఠంలోకి తెచ్చుకుని నెమరవేసి లోపలికి పంపి పాలుగా తయారు చేసుకుని తన దూడ కట్టుకొయ్య నుంచి వచ్చి అమ్మ ఆకలేస్తోందని పొదుగులో 2 గుద్దులు గుద్దేసరికి పాలు విడిచిపెట్టి తాగమ్మా అంటే తన దూడ ఇలా చప్పరించడం మొదలు పెట్టేటప్పటికి మనం వెళ్ళి దూడను తీసుకెళ్లి కట్టుకొయ్య కట్టేసి వెనక్కి తీసుకోవడం ఆవుకి చేత కాదు కాబట్టి మన బిడ్డల కోసమని పాలు పిండేస్తున్నాం. ఏమైనా అంటే ఆ దూడ ఎక్కువ పాలు తాక్కూడదండి, దూడకు కావలసిన పాలు వదిలేశామంటాడు. దూడకు కావలసినన్ని పాలు ఆవు దగ్గర ఉన్నాయో లేవో నువ్వు చూసావా? అసలు నిజంగా అయితే అది తాగిన తర్వాత కట్టేసి మిగిలినవి నువ్వు పిండుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనం పిండుకుని దూడను విడిచిపెడుతున్నాం. మన బిడ్డలు మనకెంతో, ఆవు బిడ్డలు ఆవుకంత కాదా? పరమేశ్వరుడి దృష్టిలో అందరూ ఆయన బిడ్డలైనప్పుడు మనం చేస్తున్న అఘాయిత్యప్పన ఆయన దిద్దితే తప్పొచ్చిందా? అందుకే ఆయన దూడలను వదిలేసి దూడల పాలు తాగితే తాను సంతోషించాడు. సంతోషించి మా బిడ్డలకి పాలు లేవని వీళ్ళు ఏడుస్తుంటే ఆయన నవ్వాడు అన్నారు. ఆయనది ధూర్తచేష్టితముగా చెప్పారు. కానీ అబ్రహ్మకీట జనని అని అమ్మవారికి పేరు. సమస్త బ్రహ్మాండములకు తండ్రి అయినటువంటి పరమేశ్వరునకు అన్ని భూతముల యందు ప్రేమ ఉండదా? కాబట్టి ఆయన ఆ దూడలన్నింటినీ విడిచిపెట్టేశాడు. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగి తొదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఒకళ్ళింటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి కుండల్లో ఉన్న నెయ్యి అంతా తినేశాడు.
తినేసి ఆ ఖాళీ కుండలు పట్టుకొచ్చి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మొదటింటి వాళ్ళు నిద్ర లేచి మా నెయ్యి కుండలన్నీ మీ ఇంట్లో ఉన్నాయి, మీరే మా నెయ్యి అంతా ఎత్తుకుపోయారని వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఘటానిదా గొప్ప, ఘటంలో ఉన్న నెయ్యి వల్ల ఐశ్వర్యం వచ్చింది. అంటే నేతి వలన కుండకి గౌరవం వచ్చింది. ఈ కుండ నాది, ఈ కుండలో ఉన్నదంతా నాది అనుకుంటే అంతకన్నా అర్థం లేనటువంటి విషయం ఒకటి లేదు. దాన్ని నింపినవాడు ఒకడు ఉన్నాడు, వాడు పరమేశ్వరుడు. ఏ శరీరంలో ఏ గొప్ప విషయం ఉన్నా ఆ శరీరంలో ఆ గొప్ప విషయాన్ని, ఆ నీతిని నింపినవాడు ఒకడు ఉన్నాడు, వాడిది గొప్ప. వాడిని విడిచిపెట్టినప్పుడు ఆ కుండను ఎక్కడ పెట్టించాలో, ఆ కుండను ఎలా ఖాళీ చేయించాలో వాడికి తెలుసు. కాబట్టి వారి ఇల్లు సొచ్చి దోరంబుగ నెయ్యి త్రాగి తొదనాక డబల్ వారింట నీసొతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఓ అత్త కోడలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏమిటంటే ఎవరు ఇంటికి అతిథిగా వచ్చినా వాళ్ళు ఎవరో కాసిన పాలు ఇవ్వరు, కాస్త వెన్న పెట్టరు, కాస్త నెయ్యి పెట్టరు. ఆ ఉన్న ఆ పాలు పెరుగు నెయ్యి అంతా కూడా తీసుకెళ్లి కడవల్లో పెట్టి దాచుకుంటూ ఉంటారు. అత్తకి కోడలకి అదే పని. కృష్ణుడు వస్తున్నాడు వెన్న తినేస్తారని భయపడిపోయి ఉట్లల్లో పెట్టుకుని దాచేసుకుని ఉట్లు కట్టి ఇద్దరు అత్తా కోడలు పక్క పక్కన పడుకుని నిద్రపోయారు. పిల్లి పిల్లలా రానే వచ్చాడు. తన స్నేహితులకందరికీ ఆ నెయ్యి అంతా పెట్టేశాడు, వెన్న అంతా పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి కాస్త ఆ వెన్న తీసి కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్నే లేచి ముందు గబగబా వెళ్ళి ఉట్టి చూసుకుంటుంది. ఆ ఉట్టి చూస్తే ఖాళీగా ఉంది. అయ్యో 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 కోడలా, నెయ్యి లేదే, వెన్న వచ్చింది. కోడలు మూతికి కనబడింది. ఆశి ముచ్చా, రాత్రి నువ్వే తినేశావా బాణంలో ఉన్న వెన్నంతా అంటూ అత్త కోడల్ని కొట్టింది అన్నారు. అమ్మా నీ కొడుకే చేశాడు ఈ పని, నీ కొడుకే తినేశాడు. ఏమిటి దాని అర్థం? అసలు దాని రహస్యం వేరు. ఇంటికి వచ్చినటువంటి కోడలకి అత్తగారు ముందు నేర్పవలసింది ఏది అంటే, ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనుషులకి, అతిథులైనటువంటి వారికి సేవ చేయడం నేర్పాలి. ఇంటికొచ్చిన అతిథికి పెట్టినటువంటి అన్నం, ఇంటికొచ్చిన అతిథికి ఇచ్చినటువంటి గుక్కెడు పాలే ఇంటిని రక్షణ చేస్తాయి. ఇంటికొచ్చిన వాడిని ఆదరించడం చేతకాని కోడలి వల్ల ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? అత్తగారికి పెట్టడం చేత కాదు, కోడలికి పెట్టడం అత్తగారు నేర్పలేదు. అటువంటి ఇళ్లల్లో దెబ్బలాట్లు వస్తాయి, ఉన్నది అర్ధాంతరంగా పోతుంది తప్ప నిలబడి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అత్తా కోడలు అలా ఉండకూడదు సుమాని నేర్పడానికి ఆ పదార్థాన్ని అపహరించి అది తీసుకెళ్లి కోడలు మూతికి రాసి అత్తా కోడలు దెబ్బలాడుకునేటట్టు చేసి లోకానికి ఒక పాఠాన్ని నేర్పాడాయన. వారిల్లు సొచ్చి కడవల తోరంబుగ నెయ్యి త్రాగి తుదనాక డబల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతి అని పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. పుట్టి పుట్టడు. అమ్మ నిన్నగాక మొన్న పుట్టాడమ్మా మీ అబ్బాయి, ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా? కింద పెడితే వెన్న తినేస్తాడని భయపడి ఉట్టికి కట్టి పైన పెట్టాం, అందనంత ఎత్తులో పెట్టాం. పిల్లాడు పొట్టిగా ఉంటాడు కదా, ఇంకేం తీస్తాడులే అనుకున్నాం. రానే వచ్చాడు, రాళ్ళు వేశాడు, పీటలు వేశాడు, పోగెట్టాడు, పైకి ఎక్కాడు. ఇలా ఇలా అన్నాడు, అందలేదు చెయ్యి పెట్టడానికి కుండలోకి. చెయ్యి అందట్లేదని ఆ కుండ కింద రాయి పెట్టి ఒక తూటునరించి ఒక అన్నం పెట్టాడు. చక్కగా పైనుంచి కారిపోవడం మొదలుపెట్టింది. హాయిగా తనతో ఉన్నటువంటి స్నేహితులందరినీ పిలిచాడు. ఒరే దోషిళ్లతో బట్టి తాగేయండిరా అన్నాడు. చక్కగా తాగేశారు, వెళ్ళిపోయారు. ఉట్టిలాగే ఉంది, ఉట్టికి కన్నం ఉంది, కన్నంలోంచి పదార్థం అంతా వీళ్ళు తాగేశారు, వెళ్ళిపోయింది. చూడమ్మా నీ కొడుకు ఎంత అల్లరి చేస్తున్నాడో. భగవంతుడు ఉంచాలనుకుంటే దేన్నైనా ఉంచగలడు. భగవంతుడు తీసేయాలనుకుంటే మనం దాచుకుంటే తెలియనంత అమాయకుడు కాడు. లోకంలో ఓ మాట అంటుంటారు, మూడో కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి, మూడో కంటి వాడికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా ఏం చేస్తావు నువ్వు? మూడు కన్నులు ఉన్నవాడు పరమేశ్వరుడు, ఆయనకి తెలియకుండా కాదు, మూడో కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి. పరమేశ్వరుడికి తెలియకుండా చేస్తున్నాను అనుకోవడం, పరమేశ్వరుడికి తెలియకుండా దాచిపెట్టేస్తున్నాను అనుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తప్పులు చెయ్యనటువంటి మహానటుడిలా ప్రవర్తించడం ఆయన తెలుసుకోలేని అమాయకుడేం కాదు. పగలంతా చెయ్యరాని పనులు, బల్ల కింద చేతులు, పొద్దున్న లేచి పట్టుబట్ట కట్టుకుని పూజామందిరంలో. ఆయనకి తెలియదు నువ్వు నిన్నంతా ఏం చేసి ఇవాళ పూజామందిరంలోకి వచ్చావో. నువ్వు పెట్టుకున్న విభూతి పిండికట్లకి, నువ్వు పెట్టుకున్న బొట్టుకి పరవశించిపోయేవాడు కాదు, నువ్వు పట్టుకున్న ధర్మానికి కట్టుబడిపోయేవాడు ఆయన. ఇది నేర్పడం కోసమని
మహానుభావుడు ఆ ఉట్టి కట్టి ఆ ఉట్టిలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా తస్కరించాడు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే పోతన గారి భాగవతంలో కూడా లేదు, కానీ ఒక చోట చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఒక అత్తా కోడలు ఏం చేశారంటే, ఈయన వచ్చి ఇలాగే దొంగతనం చేసేస్తున్నాడు, ఏసినా పట్టుకుపోతున్నాడు, ఇలా కాదు, ఉట్టి కట్టి పైన పెట్టి ఉట్టికంతటికి చుట్టూ గంటలు కట్టారు. ఇప్పుడు వచ్చి ముట్టుకున్నాడు అనుకోండి, రాయి పెట్టి కొట్టినా సరే గంటలు మోగుతాయి, గంటలు మోగితే దొంగ దొరికిపోతాడు, పట్టేసుకుంటారు అని గంటలు కట్టి వెళ్ళిపోయారు. ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఈయన రానే వచ్చాడు, రాళ్ళు వేశాడు, బలలేశాడు, పైకెక్కాడు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు. ఆయన ఆజ్ఞని కాదనగలిగినటువంటి వాళ్ళెవరు? అందుకే ఒకసారి ఆ ఉట్టి వంక చూసి అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. ఆయన మాట వినవలసిందే కదా మరి, అందుకని గంటలు మోగడం మానేశాడు. ఉట్టిలో చెయ్యెట్టాడు, వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టేశాడు. అందరికీ పెట్టి తను తింటాడు. ఆఖరణ వెన్న తీసి ఇలా తిందామని నోటి దగ్గర పెట్టుకున్నాడు. గణగణగణగణ మోగి, అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. అంటే ఈశ్వర ఏం చేయమంటావు, ఇతరులు తింటే మేము మోగం, భగవంతుడికి నైవేద్యం పెడితే మోగడం మాకు అలవాటు, గంట నువ్వు తింటున్నావు, వెన్న నీ నోటి దగ్గర పెట్టుకున్నావు, గంటలు మోగాం మరి, అందుకని మాకు అలవాటులో వచ్చిన పొరపాటు మమ్మల్ని మన్నించండి. సరే అలా గంటలు కట్టినా సరే ఆయన మాత్రం అపహరించడం మానకుండా తన శాసనం చేత గంటలు మోగకుండా చేసి పదార్థాన్ని తస్కరించాడు అని. పడతీ నీ బిడ్డడు మా కడబలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడబలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో అంటుంది ఒక గోపిక. మా ఇంట్లో ఉన్నటువంటి కడవలలో ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తినేశాడు. పోని తినేవాడు తినేసి వెళ్ళిపోయాడా? కుండలన్నీ కూడా కింద పెట్టి పిల్లలందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోండ్రా అన్నాడు. కుండలన్నీ కూడా బదలైపోయి. ఏం పనులమ్మా నీ కొడుకు? ఆయనే ఉంచాలనుకుంటే, ఆయన అనుగ్రహం ఉంటే ఏ కుండైనా పదిలంగా ఉంటుంది. ఆయన అనుగ్రహమే లేకపోతే కుండ ఉండదు, కుండ లోపల ఉన్న పదార్థం ఉండదు. కుండ అంటే ఏదో కాదు, ఈ శరీరమే కుండ. ఈ కుండ పగిలిపోకుండా ఉండాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం లేకపోతే ఏ ఒక్క చిన్న కారణం చాలు కుండలు పగిలిపోవడానికి. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆవిష్కరిస్తారు. ఈ అమ్మ మీ పిల్లవాడు ఎటువంటి పనులు చేశాడో తెలుసా? ఒక ఆవిడ పాపం ఏదో మంచి మధుర పదార్థాలన్నీ వండింది. భగవంతుడికి నైవేద్యం పెడదామని చెప్పి చుట్టూ పళ్ళాల నిండా పెట్టుకుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పెద్దవాళ్ళును, ఎప్పుడు నైవేద్యం పెడుతుందా, ఎప్పుడు తిందామా అని వాళ్ళు చూస్తున్నారు. మా చిన్నతనంలో అలాగే చూస్తుండేవాళ్ళం మేము. ఆ సువాసనలు వస్తుంటే అవన్నీ చూస్తూ ఉండేవారు. ఆవిడ పూజ అవదు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం, ఒక సహస్రమా, అనంత సహస్రాలు చదువుతోంది. ఆకలి, సువాసన, వాళ్ళు అలా పడి బాధపడుతున్నారు. ఈవిడ పరవశంతో పూజ చేసి ఇంకా ధ్యానంలో ఉంది. ఈయన రానే వచ్చాడు. అలా ఎక్కడ పెడుతుందిరా మీ అమ్మ అని చెప్పి చక్క గడప యువతల కూర్చుని ఒక్కొక్కటి చేయి పెట్టి తీసుకుంటున్నాడు, తింటున్నాడు. అన్నీ తినేసి ఆఖరణ కొద్దిగా చేతులకు మిగిలిపోయిన ఎంగిలి ఆ గోడ మీద బోల్డని బొమ్మలు ఎట్టింది. భగవంతుడి మూర్తులు కొన్ని ఇళ్ళు చూడండి బొమ్మల కొలువులో ఉంటాయి పూజామందిరాలు, అవన్నీ కూడా పూసేశాడు. ఆవిడ కళ్ళు తెరిచి నైవేద్యం పెడదామని చూసింది, ఒక్క పదార్థం లేదు. ఇలా చూసింది, కృష్ణుడు మూతికుంది, చేతికుంది, ఆ వేల్పులు ఆ దేవతామూర్తుల యొక్క మూతులకు అంటించాడు. అయ్యో 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 అలా తినేసామేమిటండి? వేలుపుల్లటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. హేలావతి అంటే అంత వికారంగా నవ్వుతున్నావు కానీ ఓ యశోద, మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? వేలుపుల గోడపైనో, గోడ నిండా బొమ్మలు అంటించుకుంది ఆవిడ, అదే పూజ ఆవిడికి. వాటన్నింటికి ఎంగిల్ రాసేసి తను తినేశాడు. పైగా నాకన్నా దేవతలు ఎవరు, నేనే దేవత తినేశానన్నాడు. యథార్థం కూడా అంతే. ఒక ఆడదానికి పరమేశ్వరుడు ఎవడు అంటే భర్త. ఆయనకి పెట్టవలసిన పలహారం పెట్టకుండా, మంచంలో ఉన్న మామగారికి చేయకుండా, అత్తగారికి చేయకుండా, ఇంట్లో ఆకలేస్తోందన్న పిల్లలకి పెట్టకుండా తను చేసేటటువంటి పూజలు పుణ్యాలు వల్ల తరించిపోతుందని ఏ శాస్త్రం చెప్పలేదు. దీన్ని ఖండన చెయ్యడం కోసమని పరమేశ్వరుడు లీల చేసి చూపించాడు. అందుకని వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనకన్ మాపట్టి జలకమాటగ మీ బిడ్డడు బలువ తెచ్చెనలతో కతగునే. ఇంకో గోపికొచ్చింది, అమ్మా మా అమ్మాయి స్నానం చేస్తోంది, బట్టలు తీసి గోడ మీద వేసుకుంది.
ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి వచ్చి ఏమంటే ఆడుకుంటుంటే బంతి మీ ఇంట్లో పడిపోయింది తీసుకోనా అన్నాడు. తీసుకో అన్నాం. బంతి కోసమని వచ్చిన వాడిలా తానే బంతి ఇంట్లో వేసి బంతి తీసుకెళ్ళడం మానేసి స్నానం చేస్తూ గోడ మీద వేసిన మా అమ్మాయి బట్టలు పట్టుకుపోయాడు. మా అమ్మాయి అక్కడి నుంచి బట్టలు లేక లోపల నుంచి బట్టలో నరుస్తుంటే మేము వెళ్ళి బట్టలు ఇవ్వాల్సి వచ్చింది. చెయ్యొచ్చమ్మా ఇలాంటి పనులు మీ అబ్బాయి? ఆయన ఈ లీల ఇక్కడ కాదు, రెండో మాట కూడా చూసి చేశాడు కాత్యాయని వ్రతంలో. వేదంలో అత్యంత దూష్యమైనటువంటి విషయం వర్షాలు పడకపోవడానికి ఒక కారణం ఏమిటో తెలుసా? ఒంటి మీద బట్టలేని స్నానం. నీటి యందు అగ్నిహోత్రం ఉంటుంది. ఎవడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తాడో వాడు వ్యాధిగ్రస్తుడవుతాడు. అలా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైతే దేశంలో వర్షాలు పడవని చెప్పారు. దేవతల ఆగ్రహానికి గురవుతారు. ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు. అందుకే కాత్యాయనీదేవి కల్లచేయుటెకా కయీరీతి నోచువారిందు కలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఇగ్గులాడనేల అని ప్రాయశ్చిత్తం చేయించి వరుణుడు జలాధిదేవత అయినటువంటి వరుణుడు అగ్ని అటువంటి వాళ్ళు నీళ్లలో ఉండగా ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లు పోసుకున్నావా, అది మహాదోషం కనుక ఆ దోషం కట్టి కుడుపుతుంది కనుక దానికి ప్రాయశ్చిత్తంగా బట్టలు తీసేసి ఇంకెప్పుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకు సుమా, అది దోషం నీటి పట్ల అని లోకానికి నిరూపణం చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. పైకి ధూర్తచేష్టితంలా కనపడుతుంది, కానీ ఆంతరమునందు మహోత్కృష్టమైనది. ఒంటి మీద బట్టలేని స్నానం ఎప్పుడు అంటే ఒకే ఒక్కసారి చేయిస్తారు. అది ఎప్పుడు అంటే ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయేటప్పుడు స్నానం చేయించి సైను బట్టోటి కప్పేస్తారు. చిట్ట చివర పాడి తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెట్టేసే ముందు మళ్ళీ కిందకి దింపి కడవతో ఒక్కసారి నీళ్లు పోసేస్తారు, బట్ట తీసేసి పోసేసి అప్పుడు తీసుకెడతారు. దిగంబర స్నానం చేశాడు అంటే చచ్చిపోయిన వాడి స్నానంతో సమానం. అది చిట్ట చివరి స్నానంతో సమానం. పరమ అమంగళ స్నానం. అటువంటి అమంగళ స్నానాలు ఇళ్లలో చేయకూడదు. అందుకే ఎక్కడికన్నా వెడితే స్నానశాటి అని ఒకటి పట్టుకెడుతూ ఉంటారు. భగవంతుడంతటి వాడికి అభిషేకం చేస్తే స్నానశాటి కట్టి అభిషేకం చేస్తారు. వెంకటాచల క్షేత్రంలో కూడా శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం జరుగుతుంటే లంగోటా కట్టుకుని ఉంటాడు, ఉండి స్నానం చేస్తాడు తప్ప భగవన్మూర్తులకు కూడా దిగంబరంగా అభిషేకం చేయించరు. అసలు దిగంబర స్నానం అన్న మాట శాస్త్రంలో నీలే లేదు. అది పరమ దూష్యము. అటువంటి అలవాట్లు అటువంటి ఆచారాలు ఉండకూడదు. కాబట్టి దీన్ని ఖండించడానికి, అలా ఉండకూడదని చెప్పడానికి స్వామి చేసినటువంటి లీల. అలాగే మహానుభావుడు ఇంకొక లీల చేశాడు ఒకానొక సందర్భంలో. అందులో ఒక గోపిక వచ్చి అంది, కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొని నన్ కొడుకులు కలిగెదర నిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఏదో గోపకాంతలందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గోపాల బాలులందరూ ఏదో వ్యవసాయ పనులు, ఆ ఆవులు మేపుకోవడానికి వెళ్ళిపోయారు. అందులో పాపం పెళ్ళై కొత్తగా 2 ఏళ్ళో 3 ఏళ్ళో అయిపోయింది. ఇంటికి వచ్చిన కోడలు ఇంకా సంతానం నీకు కలగలేదమ్మా అని వాళ్ళు అడుగుతుంటే అవి చిన్నబుచ్చుకుని ఏడుస్తోంది. సంతానం కలగలేదు, ఎప్పటికి బిడ్డ కలుగుతాడో అని. ఎక్కడున్నాడో ఆడుకుంటూ కృష్ణుడు విన్నాడు. గబగబా వచ్చి అన్నాడు, మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం సంతానం కలుగుతుందమ్మా, నన్ను నమ్ముకో సంతానం కలుగుతుందని మీదపడ్డాడమ్మా, చిన్నపిల్లలు చేసే పనులేనా, తప్పు కదా అన్నారు. పైకి చూడ్డానికి ధూర్తచేష్టితంగా ఉంటుంది, అలా అర్థం చేసుకోకూడదు, దాన్ని సక్రమంగా తీసుకోవాలి. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అని అన్నమాచార్య కీర్తన ఉందా లేదా? భగవంతుడు పుట్టు గొడ్రాలికి కూడా బిడ్డలిచ్చి అమ్మా అని పిలిపించుకుని సంతోషించేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తాడు. గత జన్మల పాపం తల్లి కావడానికి అవరోధంగా వస్తే ఆ అవరోధాన్ని తొలగించి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. ఎందుకమ్మా ఏడుస్తావు బిడ్డలు లేరని, నన్ను భర్తగా నమ్ముకో. భర్త అంటే పతి అంటే భరించువాడు. పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయి, నీకు బిడ్డలు కలుగుతారని ఊరడింప చేయడం, లోకానికంతటికీ మార్గదర్శనం చెయ్యడం ఆ లీల యొక్క అంతరార్థం. ఇలా ఎన్ని లీలలు ప్రదర్శించాడో మహానుభావుడు. వ్యాస భాగవతం కన్నా కూడా పోతన గారి భాగవతంలో ఎన్ని లీలలు చేయించి చూపించారో కృష్ణ భగవానుడి. ఆయన కన్నా కూడా ఇంకా అనుభవించినటువంటి వాడు లీలాశకుడు. వాళ్ళందరికీ ధ్యానంలో కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి
ఒక్కొక్క లీల చేసి ఆవిష్కరించి చూపించాడు. అసలు లీలాశుకుడు అనుభవించినటువంటి బాలకృష్ణుని లీలలు అత్యద్భుతాలు. అసలు ఆ శ్లోకాలు కంఠగతం అయితే నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మీరు ఎక్కడ కూర్చోండి, మీరు ఆ శ్లోకాలు చదువుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఏమనుభవించాడో మహానుభావుడు. చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఉయ్యాలలో పెట్టింది, పెట్టి ఊపుతోంది. పిల్లలు పడుకోమంటే పడుకోరు. అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా అంటారు. అమ్మ యశోద కూడా కథ చెప్తోంది. ఏమని? రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నాడు ఆయన. ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టి అమ్మ ఊపుతూ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎవరికి? కృష్ణుడికి. కృష్ణుడికి ఎవరి కథ చెప్తోంది? రాముడి కథ. ఎవరు? కృష్ణుడెవరు, రాముడెవరు? ఈయనే రాముడు కిందటి అవతారంలో. కృష్ణుడికి రామకథ చెప్తూ ఊపుతోంది. ఎంత అందంగా పడిపోయిందంటే శ్లోకం. రామో నామ బభూవ హుం. రాముడనేటటువంటి రాజు ఉండేవాడు, రాజకుమారుడు ఉండేవాడు. అన్న కృష్ణుడు కూడా శ్లోకంలోకి వచ్చేసింది. రామో నామ బభూవ తదబలా సీతేతి హుం. ఆయనకో భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. ఊపుతోంది అన్నాడు. తాం పితుర్వాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః. తండ్రి అయిన దశరథ మహారాజు గారి యొక్క మాట సత్యం అవడం కోసమని రాముడు తన భార్య సీతమ్మతో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసాన్ని చేయడం కోసమని వెళ్ళి పంచవటీ తటంలో ఉండగా రావణాసురుడే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించాడు అంది. అనలేదుట. పడుకున్న కుర్రాడు ఒక్కసారి పైకి లేచి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. ఓ లక్ష్మణ, ఏదిరా నా విల్లిలా పట్రా అన్నట్టు. ఎందుకని? కృష్ణావతారం అయినా మరి రామావతారం అయిందే కదూ. రామో నామ బభూవ అంటే హుం అన్నాడు. తదబలా సీతేతి హుం అన్నాడు. సీతాపహరణం చెప్పేటప్పటికి అంత కృష్ణావతారంలో కూడా లక్ష్మణుని మర్చిపోలేదు, ఎప్పుడూ పక్కన ఉంటాడు కాబట్టి. ఆ కృష్ణావతారంలో ఉరే లక్ష్మణ ఏదిల పట్ల ధనస్సని వ్యగ్రత కోపంతో అరిచేట. హడిలిపోయింది. కథ చెప్తున్నటువంటి యశోద నిద్రార్థం జననీ కథామితి హిరే హుంకారత శృణ్వతః. నిద్ర వస్తుందని పిల్లాడికి కథ చెప్తే వీడేమిట్రా గబాల లేదు, లక్ష్మణ నా విల్లేదంటాడేమిటని తెల్లబోయింది. అమ్మ గుర్తుపట్టేస్తుందేమో అని ఓ దొంగ నవ్వు నవ్వి మళ్ళీ పడుతున్నట్టు. అలా నవ్విన కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అలా ఇన్ని అనుభవించాడు. గోపిక ఒక గోపిక చాలా తెలివైన పిల్ల. ఆమె బాగా ఆలోచించింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడంటారు చూసారా, దొంగతనం చేస్తుండగా సాక్ష్యంతో పట్టుకోవాలి. అందుకని వెన్న దాచుకుంటే లాభం లేదు, తినేస్తాడు. దాచనం వీధి గుమ్మంలో పెడతా, తలుపు చాటున ఉంటా. వస్తాడు కదూ, వచ్చి ఎవరూ లేరంటే కూర్చుంటాడు, లేకపోతే నిలబడి గబగబా పెట్టేస్తాడు. అందుకని ఎవ్వరం లేనట్టు తలుపు చాటున ఉంటాడు. చేతికి వెన్నుండగా పట్టుకుంటే ఏమో ఏం దబాయించేస్తాడు. నోట్లో కూడా పెట్టుకున్న తర్వాత అయితే ప్రబల సాక్ష్యంతో దొరుకుతాడు అని తలుపు చాటున చూస్తోంది. వచ్చాడు. వచ్చి పిల్లలందరినీ పిలిచాడు, వెనకాతలే ఉంటారు అన్నాడు. వాళ్ళందరూ ఫాల్ ఇన్ లైన్, ఓ వరుస క్రమంలో వచ్చారు. ఒక్కొక్కళ్ళకి తీస్తున్నాడు, పెడుతున్నాడు. చక్కగా కూర్చుని పెడుతున్నాడు. చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు. తీస్తున్నాడు, పెడుతున్నాడు. అందరిది అయిపోయింది, వెళ్ళిపోయారు. తను ఒక్కడే ఉన్నాడు. తీసిల నోట్లో పెట్టుకున్నాడు. ఆవిడ గభాలను వచ్చి పట్టుకుంది చెయ్యి. పట్టుకున్న ఆవిడ ఏమందంటే, ఏమంటాడో చూద్దాం, ఇప్పుడేం దబాయించగలడు అని కస్త్వం అని అడిగింది. ఎవరయ్యా నువ్వు అంది. అంటే బలానుజహ అన్నాడు. తన పేరు కదా చెప్పాలి, మానేసి అక్కడ లేనివాడి పేరు చెప్పాడు. బలరాముడి తమ్ముణ్ణి అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు? బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకుంటున్నవాడు, ఆవులు కాసుకుంటున్నవాడు ఆయన. అంటే అన్నగారి పేరు తీసుకొచ్చి తన పేరు దాచేసి అన్న పేరు చెప్పి ఆయన నిరికించడం. అందుకని ఎవరు నువ్వు అంటే బలానుజహ అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటురా వీడి పేరు చెప్పకుండా అన్న పేరు చెప్తున్నాడని ఆవిడంది. ఓహో కిమిహతే అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మన్మందిరా శంకయా అన్నాడు. మా ఇల్లు అనుకున్నానమ్మా, అందుకు వచ్చాను.
అమ్మ బాబోయ్, ఇంక ఈ పిల్లాన్ని ఏం చేస్తాం అనుకుని, ఓ మీ ఇల్లు అనుకున్నావా, సరే. యుక్తం తం నవనీత పత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే మీ ఇల్లు అనుకుని వచ్చావు, ఈ కుండలో చెయ్యి ఎందుకెట్టావు అంది. అంటే ఆయన అన్నాడు, మాతకంచన వత్సకం మృగయితం మాగా విషాదంక్షణ. ఊరికే మా ప్రశ్నలు గట్టిగా అలా అరుస్తూ అడుగుతావు. మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది, కుండలో ఉందేమో అని తిప్పి చూస్తున్నాను, నువ్వు అలా అరిస్తే దూడ దూకి పారిపోతే ఎవడ పట్టుకుంటాడు మళ్ళీ అంటే ఆవిడ తెల్లబోయే, అయ్య బాబోయ్ అని వదిలేసింది. ఇంత దబాయింప అని. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః అన్నాడు లీలాశకుడు. ఇంత పట్టుకుందామని పట్టుకున్న గోపిక ఆయన దబాయింపు చూసి నోట మాట రాక వదిలేసి తెల్లబోయి ఉండిపోయేటట్టుగా మాట్లాడిన గడుసుతనమున్న చిన్ని కృష్ణుడున్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అయితే విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ కర్ణామృతంలో కృష్ణుడే కాదు ఇంత దబాయించగలిగిన వాడు, కృష్ణుడి నోట కూడా మాట రాకుండా చేసిన గోపికలు ఉన్నారు. అంత గొప్పగా అనుభవించాడు. ఓ గోపిక ఎదురు చూస్తోంది కృష్ణుడు వస్తాడని. ఆ గోపిక ఇంటికి రావడం మానేసి రాధ ఇంటికి వెళ్ళాడు. ఆవిడికి తెలిసింది రాధ ఇంటికి వెళ్ళాడని. వస్తాడు, వచ్చి దొంగతనంగా ఏమీ ఎరగని వాళ్ళే ఇక్కడికి వస్తాడని. అందుకని ఆవిడ తలుపు గడిగి పెట్టేసింది లోపల. వచ్చి తలుపు కొట్టాడు. కొడితే ఆ ఉంగరం పెట్టి ఇలా కొట్టాడు. కొడితే ఆవిడ లోపల నుంచి అంది, అంగుళ్యా కవాటం ప్రహరతి అంది. ఎవర్రా బయట తలుపు కొడుతున్నవాడు అంది. ఆయన అన్నాడు, ఆవిడికి అర్థం అవ్వాలని, కుటిలే మాధవ అన్నాడు. మంచి ముంగురులు ఉన్నదానా, నేను మాధవుణ్ణి వచ్చానన్నాడు. ఆవిడంది, ఆట పట్టించాలి, రాధ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడని. ఓహో వసంతుడి వచ్చావా అంది. వసంతుడు అంటే చెలికాడని ఒక అర్థం. వసంతుడు అంటే మధుమాసము మాధవ మాసము అని సంస్కృతంలో చైత్ర వైశాఖ మాసాలకి పేరు. ఆ 2 మాసాల్లో వసంత ఋతువు వస్తుంది. అందుకని 2 మాసాలకి కలిపి వసంత ఋతువు పేరుంది కాబట్టి, ఓహో నువ్వు మాధవ అంటున్నావు కాబట్టి వసంతుడు వచ్చావా అంది. ఇదేంటి ఎంత చెప్పినా అర్థం చేసుకోదు, మాధవుణ్ణి వచ్చానంటే వసంతుడు వచ్చావా అంటుంది ఏమిటి అనుకుని కాసేపు ఆలోచించి ఏమని చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకుని, నో చక్రీ అన్నాడు. చక్రం పట్టుకున్న వాడిని వచ్చానన్నాడు. లోపల ఉన్నవాడు అంతకన్నా పీకిది. ఆవిడంది, కిం కులాలో అంది. ఓహో కుండలు చేసేవాడివా అంది. కుండలు చేసేవాడు కూడా చక్రం తిప్పుతుంటాడు. ఓహో కుండలు చేసేవాడి వచ్చావా అని. ఏమిటి ఇలా అంటుంది, అంత చెప్పినా అర్థం చేసుకోదని. ధరణీధర, ఈ భూమిని భరించేవాడిని వచ్చానన్నాడు. ఓహో ఆ మాట చెప్పమే, నాకు ఇందాకనే అర్థం అవును కదూ అంటే, ద్విజిహ్వహ 2 నాలుకలు ఉన్నవాడివి పాము వచ్చావా, ఆదిశేషుడు అన్నమాట, భూమిని భరిస్తావంటే అంది. అయ్యి బాబోయ్ ఇదేంటి ఏం చెప్పినా నా పేరు అర్థం చేసుకోవట్లేదు అని. నో ఘోరాహిమద్ధి, భయంకరమైన పాము కాళీయుణ్ణి మర్దించిన వాడిని వచ్చానన్నాడు. మరి ఆ మాట చెప్తే ఇందాకనే అర్థం అవును కదయ్యా. ఖగపతి, గరుత్మంతుడు అన్నమాట, పాముల్ని చంపేవాడివి, గరుత్మంతుడు వచ్చావా అంది. ఇదేంటి ఇలా అంటుంది, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. ఓహో కృష్ణుడు వచ్చావా అని మాత్రం అంటలేదేమిటని, గరుత్మంతుణ్ణి కాను అని ఈవిడికి ఎలా అర్థం అవుతుంది అని, హరిహి అన్నాడు. నేను హరిని అన్నాడు. హరి అన్న పేరు కోతికి కూడా ఉంది సంస్కృతంలో. అందుకని ఆవిడంది, మరి ఆ మాట చెప్పమే. కపీంద్ర, కోతి కొడుతోందా తలుపు. ఏమిటి ఎన్ని చెప్పినా అర్థం కాదు, నేను కృష్ణుణ్ణి అని ఎలా చెప్పడం, అసలు ఈవిడ నువ్వు కృష్ణుడివా అని ఎలా అంటుందని. సహస్రనామములు ఉన్నవాడు తన పేరు గోపికకు అర్థమయ్యేటట్టుగా చెప్పలేక చెక్కిని చెయ్యి పెట్టుకు నిలబడిపోయిన కృష్ణుడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాశకుడు. కృష్ణుడికి నోట మాట రాకుండా చేసిన గోపికలు ఉన్నారు కృష్ణకర్ణామృతంలో. అంత అద్భుతంగా ఒకరికన్నా ఒకరు అనుభవించారు. అసలు పోతన గారే స్వయంగా అనుభవించారు ఒక లీల, మహాద్భుతమైనటువంటి లీల. తనువునంటి నధరణీ పరాగంబుని తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తగల సంగడిగా నితునకగాగ ఫాలభాగంబుపై వరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగ హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకొను తనకొను వేరులేమి తెలియవెలయునట్లు. అక్కడ ఆడుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు. అమ్మ ఈ జుట్టు చిన్న కొప్పు కట్టి ఆ కొప్పికి ముత్యాల సరాలు కట్టి ఆడుకొమ్మని వదిలిపెట్టింది. ఆడుకుంటున్నాడు. ఆ ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ మట్టి తీసి తన ఒంటి నిండా పోసుకున్నాడు. పోతన గారు వర్ణిస్తున్నారు. ఆయనకి ఎలా కనపడ్డాడంటే, తనువునంటి నధరణీ పరాగం బపూసిన నిరిభూతి పూతగాగా
బాలశివుడు ఒంటి నిండా విభూతి పూసుకున్నట్టు ఆ అమ్మ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు పరమశివుడి యొక్క కొప్పులో పెట్టుకున్నటువంటి తెల్లని చంద్రవంకల అమ్మ మెడలో వేసినటువంటి నీలపతాక యొక్క కాంతి కంఠం మీద కొడుతుంటే నీలకంఠుడిలా మెడలో వేసినటువంటి హారాలు పరమశివుడు మెడలో వేసుకున్నటువంటి సర్పహారాలుగా కనపడి, ఓ పోతనా శివుడు విష్ణువు అని ఇద్దరు లేరయా, ఉన్నదొక్కటే పదార్థం అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవెలయునట్లు, ఉన్నదొక్క పదార్థమే శివకేశవులని రెండు లేరు సుమా అని నాకు చెప్తున్నాడా చిన్ని కృష్ణుడు అన్నట్టుగా కనపడ్డాడని పోతన గారు స్వయంగా రాసుకున్నారు. మహానుభావుడయ్య బాబోయ్, అసలు ఆ యశోదమ్మతో ఎన్ని ఆటలాడాడో, తల్లిగా యశోద ఎంత మురిసిపోయిందో, ఎంత ఆనందం అనుభవించిందో, నిజంగా అద్భుతం భాగవతంలో. ఒక రోజున బలరాముడు స్నేహితులు అందరూ వచ్చారు. అమ్మా నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కృష్ణుడిని మన్ను తినద్దని, కానీ పక్కకెళ్ళి మట్టి తినేస్తున్నాడమ్మా అన్నాడు. గబగబా వచ్చి యశోద చేయి పట్టుకుంది. ఏరా నీకు ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని, అయినా నువ్వెందుకురా మట్టి తింటున్నావు? అన్నయ్య సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే, ఇంట్లో వెన్నలేదా, పాలు లేవా, నెయ్యి లేవా, ఎన్ని లేవు, ఎందుకు అస్తమానం మట్టి తింటావు? మట్టి తినద్దని చెప్పానా లేదా? అన్నయ్య చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, మళ్ళీ మట్టి తినేస్తున్నావుట అంది. ఇలా చేయబట్టుకుని అని మోకాళ్ళ మీద కూర్చుని అడిగితే, చిన్న పిల్లాడు కదూ, ఎంత కోపం వచ్చేసిందో, బుగ్గలు ఎర్రగా అయిపోయి పెదవులు ఎదిరిపోతూ అన్నయ్య స్నేహితులు తన మీద చాడీలు చెప్పేశారని ఆ కోపంతో, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగదారిమ్మర్గమ్ము ఘటించి చెప్పెదరు, కానీ నిన్మదీయస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మ నన్ను కొట్టించాలి నీతోటని చెప్పి అన్నయ్య స్నేహితులు ఇలాగే నా మీద వచ్చి చాడీలు చెప్తారమ్మా, నువ్వు ఎప్పుడు వాళ్ళ మాటలే నమ్ముతావమ్మా, నేను మట్టి తిన్నానంటావమ్మా, నన్ను కొట్టేస్తావమ్మా, నేనేమో మట్టి తిన్నాను నన్ను అంటావమ్మా, ఏదమ్మా నిజంగా మట్టి తింటే నా నోరు వాసన వస్తుంది కదమ్మా, నా నోరు వాసన చూడమ్మా, వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. చిన్న పిల్లాడంతా గబగబగబా మాట్లాడేసేటప్పటికి అమ్మకి మురిపం వచ్చింది. ఏదైతే నోరు తెరు వాసన చూస్తాను అంది, ఉట్టినే పిచ్చి తల్లి అని మోకాళ్ళ మీద కూర్చుని ఆ ఎడంచేత్తో చేయి పట్టుకుని ఏది చూపించండి, నోరు తెరిచాడు. ఆవిడ దగ్గరకి చూసింది ఇలా, ఆ లలితంగి కనుంగొనె బాలు నిముఖమందు జలధి పర్వత వన భూగోళ సిఖి తరణి శిశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబున. ఆయన నోట్లోకి చూసేటప్పటికీ నోట్లో సముద్రాలు, పర్వతాల మీద ఉండేటటువంటి అరణ్యాలు, ఆఖరికి నందవ్రజంలో నందుడు, ఆవులు, దూడలు, యశోద తాను కూడా కనపడ్డారు. అలా చూసినటువంటిది అలా ఉండిపోయింది. ఒక నువ్వు గింజలో కొన్ని కోట్ల నువ్వు గింజల్ని సృష్టించగలిగిన వ్యూహం ఎలా ఉంటుందో అలాగే భగవంతుడు చిన్నవాడిగా ఉన్న సమస్త బ్రహ్మాండముల వ్యూహము ఆయన ఎందే ఉంటుంది. ఒక మర్రి విత్తనంలో మర్రి చెట్టు యొక్క వ్యూహం లేదు, అలాగే ఆవిడ చూసి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీరకయున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖం స్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అసలు కళ వైష్ణవమాయ, అసలు నేను యశోదనేనా, నేనున్నది నందవ్రజమేనా, వీడు నా కొడుకేనా, ఏమిటి వీ నోట్లో ఏమిటి బ్రహ్మాండాలన్నీ కనపడుతున్నాయి ఏమిటని తెల్లబోయి, వీడు నా కొడుకు కాదు, వీడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, అందుకే ఇలా విశ్వరూప దర్శనం చేయించగలిగాడని ఆ తల్లి కొడుకు పట్ల భగవద్భావన పెంచుకుంటోంది. అమ్మకి ఎక్కడ తన మీద భగవద్భావన కలుగుతుందో, అమ్మ ఎక్కడ తనని కొడుగ్గా చూడడం మానేస్తుందో, అమ్మని పిచ్చిదాన్ని చేసి ఇలా ఆడుకోవడం బాగుందని చెప్పి వెంటనే మాయ కమ్మేటట్టు చేసేసాడు. అంతే, పిచ్చి తల్లి మరిచిపోయింది. ఎంత మరిచిపోయేటట్టు చేసేసాడంటే, పాలు తాగరా అంది. అంటే అమ్మ ఎందుకమ్మా పాలు తాగడం అన్నాడు. ఒరే పాలు తాగితే జుట్టు పెరుగుతుందిరా అంది. గడగడ తాగేసి ఇలా గుండెల మీద పడిపోయేటట్టు మూతంతా ఇలా తుడిచేసుకుని అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా ఎత్తి చూసుకుని, అమ్మ నా జుట్టు పెరగలేదమ్మా, అబద్ధం ఆడే పాలు తాగేశాను కానీ జుట్టు పెరగలేదమ్మా. వీడు విష్ణువు ఏమిటి, వీడికి ఆ నోట్లో బ్రహ్మాండాలు చూడటం ఏమిటి, నేను ఏదో పొరపాటు పడ్డాను అనుకుంది పిచ్చి తల్లి. అంతా మాయ కప్పేశాడు. ఎన్ని ఆటలాడాడండి ఆ యశోదతో. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అమ్మ అన్నం పెడుతూ రాత్రి
ఒరేయ్ నువ్వు అన్నం తినమంటే తింటలేదు చెప్తున్నాను, పిల్లలు అమ్మ ఇలా అన్నం పెడదామంటే అని మూతి బిగించేస్తారు. ఇలా దవడ పట్టుకుని ఎంత నొక్కి ఆఖరికి ముద్ద పెట్టి పాపం ఏదో పిచ్చి కథలన్నీ చెప్తుంది. పూర్వం ముసలం ఉండేదా, పాకలో ఉండేదా, కాకొచ్చిందా, కావు ఉందా, ముసలమ్మ బయటకు వచ్చిందా అని తిన్నాడేమో అని చూస్తే అంటూ నోట్లో ముద్ద అలాగే ఉంటుంది. ఎంత కోపం వస్తుందో తల్లులకి ఏం చేస్తారు పాపం. అలా చూస్తోంది ఆవిడ. ఈయన ముద్ద మింగడు. ఆవిడికి కోపం వచ్చి ఆ పళ్ళెం అక్కడ బారేసింది. నేను మర్యాదగా ముద్దుగా పిలిచి అన్నం పెడితే తింటలేదు కదూ. కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు. రాత్రిళ్ళు వచ్చి మాధవ కబలం తల్లి అనేవారు మా చిన్నతనంలో. అంటే ఇంట్లో తినగా మిగిలిపోయిన ముద్ద తీసుకెళ్లి వాళ్ళ పాత్రలో పడేస్తే వాళ్ళు ఊరు బయట చెట్టు కింద కూర్చొని అన్నం తింటారు. అది అలా మాధవ కబలం తల్లి అనేవాళ్ళు వస్తారు. అప్పుడు నిన్ను పట్టుకెళ్ళి వాళ్ళ పాత్రలో పడేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మూత పెట్టేస్తారు. పెట్టేసి బయట చెట్టు కిందకి తీసుకుపోతారు. తీసుకుపోయి ఆ చెట్టు కింద నుంచి ఆ మూత విప్పుతారు. మూత విప్పితే కటికి చీకటి, చుట్టూ ముష్టి వాళ్ళు, నీకు భయం వేస్తూ కూర్చుంటావు. వాళ్ళు తెచ్చుకున్నదంతా తింటుంటారు. అప్పుడు ఆకలేస్తుంది. ఆకలేస్తే ఏమండి కొంచెం పెడతారా అంటే నోర్మోయ్ అంటారు వాళ్ళు, అని తినేస్తారు. అప్పుడు పాప అమ్మ పెడితే తినలేదని గుర్తొస్తుంది కదూ, అప్పుడు తెలిసి వస్తుంది లేదు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి మాధవ కవలం తల్లి అన్నాడు. అమ్మ ఏదో పట్టుకెళ్ళి వేద్దామని ఇలా పాత్ర తీసింది. తనని పట్టుకెళ్ళి ఎక్కడ వేసేస్తుందో అని గట్టిగా పట్టేసుకుని అమ్మ వెనక నుంచి 2 కాళ్ళ మధ్యలో తల పెట్టేసుకుని అమ్మ అమ్మ నన్ను తీసుకెళ్ళి ముష్టి వాళ్ళ పాత్రలో వేసేయకమ్మా అని బెంగ పెట్టేసుకుని ఏడు చేస్తున్న కృష్ణుణ్ణి బలవంతంగా ఇలా పక్కకి తీసి ఓరిపిచ్చి నాన్న లేక పుట్టిన వాడిని నిన్ను పడేస్తానా, కూర్చో అన్నం పెడతానని చెప్పి పిచ్చి తల్లి మురిసిపోయి మళ్ళీ అన్నీ మరిచిపోయింది. తనకి విశ్వరూప సందర్శనం చేశాడని మరిచిపోయి. ఇదంతా విని పరీక్షిత్ మహారాజు గారు గుండెలు బాధేసుకున్నాడు శుకబ్రహ్మతో. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తల్లిగా పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ఎంత ఆశ్చర్యమయ్యా! లోకాలన్నింటినీ పోషించగలిగినటువంటి పరమేశ్వరుడికి నేను తల్లిని అని తన స్తన్యం ఇచ్చి యశోద పాలిచ్చిందా? లోకానికంతటికీ ఇలా చూపించి వేలు శాసించగలిగినటువంటి పరమేశ్వరుణ్ణి నందుడు గబగబా ఇంట్లోకి వస్తుంటే అమ్మ బాబాయ్ నాన్నగారు వస్తున్నారని నక్కి నక్కి కృష్ణుడు నించోడమా, నాన్నగారి చేతి కర్ర పుచ్చుకోవడమా, నాన్నగారు విప్పిన చెప్పులు తీసి పక్కన పెట్టడమా, రే మంచినీళ్ళు పట్టరా అంటే గబగబా మంచినీళ్లు పట్టుకెళ్ళి ఇవ్వడమా, నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్లు ఇవ్వడమా? అలా లోకాలనన్నింటినీ కూడా శాసించగలిగినటువంటి శ్రీ మహావిష్ణువుని కొడుగ్గా చేసుకుని శాసించే అదృష్టాన్ని ఆ తండ్రి ఎలా పొందాడా నందుడు? లోకాల్ని పోషించేటటువంటి పరమాత్మకి పాలిచ్చి పోషించేటటువంటి అదృష్టాన్ని తల్లిగా యశోద ఎలా పొందిందయ్యా? అసలు ఏం చేస్తే పొందారయ్యా అదృష్టం నాకు చెప్పు. అదే తక్కువ పుణ్యమా, తక్కువ అదృష్టమా? అది అడిగితే శుకబ్రహ్మ అప్పుడు చెప్పారు. వసువులలో ద్రోణుడు అని ఒక వసువు ఉండేవాడు. ఆయన ముఖ్యమైనటువంటి వసువు. ధరా అని ఆయన భార్య. ఈ ధరా ద్రోణుల్ని భూమి మీద కృష్ణ పరమాత్మకి సహాయం చేయడానికి దేవతాంశలలో పుట్టమన్నాడు బ్రహ్మగారు. వాళ్ళన్నారు మేము పుడతాం, కానీ కేవలం భగవంతుడికి సహాయం చేయడం అంటే ఏదో యుద్ధంలో పక్కన నించోవడం కాదు. భగవంతుణ్ణి మా బిడ్డగా భావించి లాలించి పోషించే అదృష్టాన్ని ఇస్తే మేము పుడతామన్నారు. గొప్పవరం అడిగారా మీకు ఇస్తున్నానన్నాడు. అందుకని ఆ ధరాద్రోణులిద్దరూ కూడా యశోదానందులుగా వచ్చారయా, వచ్చి ఇంత ఆనందాన్ని అనుభవించగలిగారు. లేకపోతే అది ఒకళ్ళకి దక్కేటటువంటి అదృష్టమా అన్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలలో ఆవిడతోటి ఎంత ఆడుకున్నాడో పరమాద్భుతమైనటువంటి లీలగా వర్ణింపబడేది. సన్యాసులు కూడా వినేటటువంటిది. ఏ లీల విన్నంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మపాశములు తెగిపోతాయో, ఏ లీల వినాలి అని అందరూ కోరుకుంటారో, అసలు యథార్థానికి భాగవతంలో దశమస్కంధం ఏ లీల కోసం చదువుకుంటారో ఆ లీలకే ఉలూకల బంధనము అని పేరు. పరమాద్భుతమైనటువంటి లీల. ఒకనాడు యశోద చల్ల చేస్తోంది. బాలకృష్ణుడు పరుగు పరుగున వచ్చాడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొచ్చుచు అమ్మ రమ్ము చన్నిమ్మతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఆడుకుంటున్నవాడు ఒంటి నిండా మట్టి గబగబా వచ్చేసాడు అమ్మ దగ్గరికి. పెదవులు అదిరిపోతున్నాయి, బుగ్గలు అదిరిపోతున్నాయి, ఎర్రబడిపోతూ నించుని అమ్మ తొందరగా పాలు తాగాలమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, ఆకలేసేస్తుందమ్మా, ఆడుకోవాలమ్మా, మా స్నేహితులంతా నించున్నారమ్మా, ఏంటమ్మా ఎంత చెప్పినా పాలు ఏంటమ్మా, తొందరగా పాలియమ్మా, ఆకలేస్తుందమ్మా, వెళ్ళిపోవాలమ్మా
అల్లరి చేసేసాడు. ఏమిటో నిన్న కాకమన్న పుట్టాడు, వీడి అల్లరి ఏమిటో, పెద్ద వీడు వెళ్ళిపోవలసినటువంటి అత్యవసరం ఏమిటో అని నవ్వుతో అమ్మవాడి వంక చూస్తూ చల్ల చేస్తోంది. ఆ ప్రవాళ తీగ ఎలా ఉంటుందో అంత ఎర్రబడిందిట. ఆ కవ్వానికి కట్టిన తాడు యశోదాదేవి యొక్క చేతులు ఎర్రబడ్డం వల్ల ఆమె యొక్క కొప్పు కదిలిపోతోంది, అందులో పువ్వులు జారిపోతున్నాయి. కంజాక్షి పీఠమ్ము పైనిడి పొంగారుడు పాలు దించుటకొనయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దధిమ కుంభంబు పోగట్టి తెంపడరన్ కుంభములోని వెన్నది నివిద్యాసంకులద్భాష్పుడై. ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తూ అయ్యయ్యో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని, ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు, పిడకల దాలిని ఉండేది, దాని మీద ఎర్రగా కాలి పాలు పొంగుతాయి. ఆ పాలు పొంగిపోతున్నాయని అమ్మ గభాలన పిల్లాన్ని కింద పెట్టి అలా వెళ్ళి ఆ పాల మీద నీళ్లు జల్లి, ఆ పాలికంటారు పైన కుండ మీద మూత ఉంటుంది, ఆ మూత మళ్ళీ ఓరవాకిలిగా పెట్టాలి. బియ్యం పూర్తిగా తీసేస్తే పాలల్లో ఏం పడిందో తెలియదు, పూర్తిగా మూత పెట్టేస్తే పాలు సరైన వాసన రావు. పెరుగు కమ్మటి వాసన రావాలంటే ఓరవాకిలిగా పెట్టాలి. ఆ మూత పెట్టినప్పుడు కొద్దిగా పాలు కనపడేటట్టు, గాలి వెళ్ళి పైకొచ్చేట్టు సన్నటి పొగస్తూ పాలమించి కమ్మటి వాసన వస్తుంటుంది ఆ కొండ పక్కన తిరుగుతుంటే. నీకెలా తెలుసు అని అడుగుతారేమో. మా చిన్నతనంలో ఏలూరులో మా అమ్మగారు ఆవు పాడి చేస్తుండేవారు కాబట్టి ఉలవలతో దాణా చేయడం అప్పుడు చూసినటువంటి విషయాలు. వీడు ఎప్పుడో దశమస్కంధం చెప్పాలని భగవానుడు ఆ రోజుల్లో వాటిని అనుభవింపజేశాడో ఏమో. కాబట్టి ఆ ఆవు పాలు దాలి మీద పెట్టి ఆవిడ పాలు మూత మళ్ళీ ఓరవాకిలిగా పెట్టి ఇటు తిరిగి వచ్చింది. అంతే, ఎక్కడలేని కోపం వచ్చింది. అమ్మ ఆకలేస్తోందని ఇస్తే నాకు పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోయావా అనుకున్నాడు. లేచి నిలబడ్డాడు, బుగ్గలు అదిరిపోయి. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. అలా అమ్మని ఏం చేయలేక ఏమిటి ఆవిడ చేసిన అపరాధం, అలా వెళ్ళి బట్టతోటి పాలు దింపి కొద్దిగా ఓరవాకిలిగా పైన ఉన్న పాలిక పెట్టి ఇటు తిరిగే లోపల మంచి వెన్న పడుతున్నటువంటి ఆ మజ్జిగ కుండ మీద రాయి పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ కుండ పక్కన కదిలిపోకుండా రాళ్లు పేరుస్తారు, ఓ రాయి తీసి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ కుండ పగిలిపోయి అందులోంచి మజ్జిగ అంతా కారిపోయి వెన్న ముద్దలన్నీ బయటకు వచ్చేసి. అందున అసలు అమాయకం భర్త అని గుర్తు ఏమిటంటే ఇద్దరూ ఉద్యోగాలు, దానికి తోడు ఇన్స్పెక్షన్. ఆఫీసుకి వెళ్ళిపోవాలని తొందరగా ఉన్నప్పుడే చిక్కటి మజ్జిగ తాగి గబగబా బయలుదేరండి అని అక్కడ పెడితే కింద ఒలకపోసేస్తాడు. ఆవిడ గబగబా వచ్చే లోపల ఓ బట్టోటి పట్టుకొచ్చి నేను తుడిచేస్తానని తుడిచేస్తాడు. అలా తుడిచేస్తే కాలు జారిపోతుంది. అది ఏ తడి చుక్కో పడింది అనుకోండి తెలియదు, కాలు జారిపోతున్నప్పుడు దాని మీద ఏ బియ్య పిండో పోసి ఒత్తుకోవాలి తప్ప అలా తుడవకూడదు. మీ అందరికీ తెలిసిన విషయాలే, తుడవకూడదు. అయ్య బాబోయ్ మజ్జిగ వంపేసింది కాకుండా ఈ బట్టతో తుడిచేయడం ఏమిటంటే, బాబు మీరు అలా వదిలేండి నేను తుడుచుకుంటానంటే. అలా మజ్జిగ ఇంటి నిండా కారిపోతే చాలా కష్టం. అందున వాళ్ళకి అది ఐశ్వర్యం. ఎక్కడ లేని కోపం వచ్చింది యశోదకి. ఏడివీడని చూస్తోంది. ఏడివీడని ఆవిడ చూస్తుంటే ఏదో మొగుడు కొట్టాడని కాదు తోడికోడలు దెప్పిందని ఏడిచినట్టు, మేమందరం వచ్చి మీ అబ్బాయి మా ఇళ్లల్లో పాలు వెన్న నెయ్యి ఎత్తుకుపోతున్నాడని నీతో చెప్తే అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచి వాడితడెగ్గురు మనరమ్మ రామలారత్రిలోకాభిరమలార తల్లులార గుణవతీమ తల్లులారా అని చెప్పావు కదా మాతోటి. మా అబ్బాయి చాలా మంచివాడు, ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడని చెప్పావు కదా. పైగా ఆ రోజునే మామూలు నటన చేశాడా, నట సార్వభౌమ నటరత్న నట చక్రవర్తి ఇలా చేశాడు. ఆ ఒళ్ళో పడుకుని యశోద ఒళ్ళోను ఆ వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క నేరం చెప్తుంటే కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింపభీతుడై శాంతుని సంపునన్ పరమ సాధుని పంపున గోలమాట్కి విభ్రాంతుని కైవిడిన్ జడుని భంగి కుమారకుడు రకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమూపి ఆడుచున్. ఒక్కొక్క గోపికొచ్చి ఒక్కొక్క నేరం చెప్తుంటే అమ్మ ఒళ్ళో పడుకుని ఇలా వాళ్ళ వంక చూసి ఓ వెటకారం నవ్వు నవ్వి ఇటు అమ్మ వంక చూసి అమ్మా నేనా అన్నట్టు చూస్తే పిచ్చి యశోద కొడుకు మంచివాడు అనుకుని అన్యమెడుగడు తన ఎంత ఆడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలోకాభిరమలార అని ఆవిడ ఎందుకమ్మా మా అబ్బాయి మీద అన్ని నిందలేస్తారు, వాడి ఇంట్లో ఉంటాడు అసలు బయటికే వెళ్ళడు, వాడి కర్మ వెన్న దొంగిలించడం అవతల పంపమంది. మీ ఇంట్లో ఎప్పుడప్పుడు చేయకపోతాడా, మరి పట్టుకోబోయారా అంది. ఈ మాట మీ ఇంట్లో చేస్తాడుగా నువ్వు పట్టుకుంటావేమో చూస్తా అన్నారు వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి నించున్నారు ఇప్పుడు గోడ పక్కన.
ఏం పట్టుకుంటావేమో చూస్తాం, కుండ బద్దలు కొట్టేశాడుగా, ఏది పట్టుకో చూస్తామని. ఇప్పుడు పట్టుకోకపోతే గోపకాంతల దగ్గర అవమానం, పట్టుకుందామంటే అసలు ఏడి పిల్లాడు. అందుకని ఆవిడ ముందు చాలా మెల్లిగా వెళ్ళాలి. కాళ్ళకి మంజీరాలు ఉన్నాయి, గజ్జల పట్టాలు గల్ 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 అంటాయి. చూశాడో పిల్లిపిల్లలా పారిపోతాడు ఎక్కడికో. అందుకని చప్పుడవ్వకుండా జాగ్రత్తగా గడప దగ్గరికి వచ్చి తొంగి చూసింది. వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఉన్న వెన్న పాడి చేయడం కాకుండా ఉట్టిలో వెన్న ముద్దోడు పట్టుకుపోయి అక్కడి నుంచి దొంగేడు పోటీ మొదలుపెట్టాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో ఆకలిస్తోందని అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ పాలిమ్మంటే అమ్మ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చినట్టుగా ఇచ్చి, ఇంకా కడుపు నిండా పాలు తాకముందు నన్ను పక్కన పెట్టేసి, పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోయింది, నా కడుపు నిండలేదు, ఏమీ లేదు, మరి నేను కూడా బదలు కొట్టేశానంటే బదలు కొట్టనేంటి అంటున్నాడు. మళ్ళీ ఆమె అన్న తింటున్నాడు. ఆ పక్కన గోడ మీద ఉన్న కోతికి కొంత పెడుతున్నాడు, నవ్వుకుంటున్నాడు. మళ్ళీ అమ్మ వస్తుందేమో అని, నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదు, అమ్మ నన్ను ఇలాగే వదిలేసిందని మళ్ళీ పెద్ద దండగం ఒకటి చదువుతున్నాడు. చూసింది ఆవిడ, అమ్మ నాయనో ఎంత నటన చేస్తున్నావురా నువ్వు అనుకుని, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా కొడుకని ముద్దు చేస్తే ఇలాగే వాళ్ళ ఆఖరికి ఏదో ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడంటాడు రామరాయల వారు. పిల్లాడు చెడిపోతాడని చెప్పి నిగ్రహించాలి, బలవంతంగానైనా 2 దెబ్బలు కొట్టాలి. అంతేగాని వాడిని ఏమీ కొట్టకుండా వాడిని ముద్దు చేస్తే ఆఖరికి మా ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కలిపోయినట్టు పిల్లలు పాడైపోతారు. అందుకని లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబే బాలురకును పద్యంబరయన్. అప్పుడప్పుడు 2 దెబ్బలు వెయ్యాలి. అమ్మ కొట్టడం అంటే వెతుక్కుని ఎక్కడ కొడితే ఇబ్బంది ఉండదో అక్కడ అని కొడుతుంది. అమ్మ కొడితే అంత జాగ్రత్తగా ఉండదు, కొట్టడంలో కూడా ప్రేమే అమ్మ. అందుకని వీడిని పట్టుకుంటాను ఇప్పుడు, లేకపోతే వాళ్ళందరి దగ్గర నేను అవమానం పాలైపోతాననుకోండి. పట్టుకోవడం అంటే మాటలా. కృష్ణుణ్ణి ఆ పవిట కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, ఇలా దోపుకుంది, ఆ చీర తీసింది, పైకెత్తింది, ఆ కుచ్చిళ్ళు దోపుకుంది, కాళ్ళకు అడ్డుపడకుండా ఆ జడ తీసింది, కొప్పు గట్టిగా తీసింది, దోపుకుంది, పువ్వులన్నీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఆ పిల్లాన్ని పట్టుకోవడం కోసమని వెనక నుంచి వెళ్ళి పట్టుకుందామని వెళ్ళింది. పట్టాలు చప్పుడైతే ఆయన తన జాగ్రత్తలో తానున్నాడు. అమ్మ వస్తుందని అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. అమ్మ వస్తోందని చూశాడు అంతే. అక్కడ ఓ రోలోటి తిరగేసి దాని మీద ఎక్కి తను వెన్న తింటూ దొంగేడు పేడుస్తూ కోతికి వెన్న పెడుతున్నవాడు ఒక్క దూకి పరిగెత్తాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోతు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదీని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ ఇల్లంతా పెద్ద స్తంభాలతో సావిడి. ఇలా పరిగెడుతున్నాడు, ఏదో స్తంభం చాటున నక్కి నించుంటాడు. మాట్లాడ్డావు, ఏమి వెక్కిళ్ళు అవి ఏమి ఉండవు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఏ స్తంభం చాటున్నాడో అర్థం కాదు. ఎన్ని స్తంభాల చాటుకు పరిగెడుతుంది పాపం. ఇలా చూస్తుంటే ఏదో స్తంభం చాటు నుంచి ఇలా దొంగమొహం బయట పెడతాడు. ఇక్కడున్నావా అని పరిగెడితే ఇటు పరిగెత్తా స్తంభాల చాటున పరిగెడుతూ అమ్మ ఇంకెప్పుడు నేను ఎవరింటికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా, వెన్న తిన్నమ్మా, కుండలు బదలు కొట్టనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, నన్ను కొట్టకమ్మా, నన్ను చంపేకమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా అని దొంగేడు పేడుస్తున్నాడు. ఇలా నులిమేసుకుంటున్నాడు. ఈ చెయ్యంతా కాటుక, ఇక్కడ వరకు కాటుక, దొంగ ఏడుపు, కళ్ళన్నీ ఎరుపు. కుంతీదేవంది, కృష్ణ నీ భయం చూసి భయానికి భయం వేసింది, అంత భయం నటించావు కృష్ణ అంటే. అంత భయం నటించాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు ఎర్రబడిపోతున్నాయి, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు. పాపం ఆ తల్లి పరిగెడుతోంది. ఆఖరికి చూశాడు. ఆ తల్లి పరిగెడుతుంటే ఒడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి ఆ కొప్పు ఊడిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, ఆ పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి. పాపం ఆ పమిట కొంగు జారిపోయింది, దోపుకున్నటువంటి బట్ట కిందకి జారిపోతోంది. వెనక గోపికలు నవ్వుతున్నారు. అవమానం అయిపోతోంది, కొడుకు దొరకట్లేదు. బాధపడిపోతున్న అమ్మని చూసి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్.
ఆయన మహానుభావుడైనటువంటి పరమాత్మ, వేదములకు దొరకనటువంటి వాడు, సనకసనందనాది మహానుభావులు అయినటువంటి జ్ఞానుల యొక్క హృదయములలో బంధింపబడినటువంటి వాడు, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనటువంటి వాడు, మా అమ్మ ఇంత కష్టపడిపోతోంది, వెర్రిది నన్ను పట్టుకునేవాడు లోకంలో లేడని తెలుసుకోలేకపోతోందని కావాలని అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే పట్టుకుని ఆ రోజున చెమట పట్టేసి లోపల సంతోషం. ఎందుకని గోపకాంతలందరూ చూస్తున్నారు, నువ్వు పట్టుకో చూద్దామన్నారు కదా, పట్టుకుంది కదా, మరి మోకాళ్ల మీద కూర్చుని ఇలా చేయి పట్టుకుని, పట్టెదనని చలము కొనిన పట్టుట బట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాకపరులకు వశమే. ఏమిట్రా పట్టుకుంటే పట్టుబడవుట? నీ గురించి ఊళ్ళో అందరూ అలా చెప్తున్నారు, వాళ్ళకి పట్టుబడవేమో, నాకు పట్టుబడమేంటి, నేను పట్టుకోవాలనుకుంటే పట్టుకోకుండా తప్పుకోవడం నీ సాధ్యం కాదు రోయ్ అని ఇలా చూస్తాడు. ఏమిటంటే ఒక విజయం, కొడుకుని పట్టుకున్నాను స్మా అని. కానీ కడుపులో ఆక్రోశం, ఏమిటి అల్లరి ఈ పిల్లాడు, వీధిలో అంత చెడ్డ పేరు తెస్తున్నాడు, ఈ దొంగతనాలు ఏమిటి, ఈ వెన్న దొంగిలించడం ఏమిటి, గోపకాంతలు చాడీలు చెప్పడం ఏమిటి, ఇంట్లోకి వస్తే ఈ కుండబద్దలు కొట్టేయడం ఏమిటి, ఈ పట్టుకున్నానని నేను మురిసిపోవడం ఏమిటి అని అమ్మకి ఆక్రోశం వచ్చేసింది అనుకోండి, కొడుకుని బహుగౌరవంతో పిలుస్తుంది. అంత గౌరవంగా పిలిచిందంటే అమ్మకి ఆగ్రహం వచ్చేసిందని గుర్తు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు వెన్న కాంచారట, చోరత్వం వించుకొయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే అంది. ఓహో ఏమిటండో మీరు శ్రీకృష్ణుల వారు కాదేంటి, పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నీకు అసలు దొంగతనం అంటే తెలియదే, నేనే నిన్ను పట్టుకున్నానే. అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, పిల్లాడు ఇంట్లో ఒరే తినకరా అంటే 2 లడ్డూలు పెట్టి చెల్లికి ఇస్తానంటే ఒకటి తినేశాడు అనుకోండి, ఆఖరి ముక్క తింటుంటే అమ్మ చూసేసింది అనుకోండి, ఏరా అవును నీకు పెడితే కదూ అన్నీ నేనే తినేస్తున్నాను, అందుకని పాపం నువ్వు దొంగతనంగా తింటున్నావే, పాపం నీకు నేను ఏమైనా పెడితే కదూ, నిన్ను కని నా పొట్ట పెద్దదైపోయింది, ఖాళీ అయిపోయింది కదూ, అందుకు నేనే తినేస్తున్నాను అని అక్కర్లేని నింద చేసేసుకుంటుంది. అలా ఆ చిన్ని కృష్ణుడు పట్టుకుని ఏవేవేవో చెప్పేస్తోంది, ఇలా చూపించేస్తోంది. ఆయన ఇలా ఇలా చెయ్యి లాగేస్తున్నాడు, విడిపించుకుని ఎలా అయినా వెళ్ళిపోదామని. వదిలేస్తే ఇక దొరుకుతాడా, వదలకుండా ఆవిడ గట్టిగా పట్టుకుంది, కొట్టేస్తానంది ముందు. కానీ ఆ చిన్ని మోము, ఆ కొప్పు, ఆ ముత్యాలు, ఆ పట్టుబట్ట, ఆ మొలతాడు, ఆ డొక్కలు అదిరిపోతూ వెక్కిళ్ళు వెక్కేస్తూ ఉరప్పంజరం బయటికి వస్తూ కాటుక, ఏడుపు, ఎర్ర కళ్ళు, ఆ చేతులు అమ్మ కొట్టకమ్మ కొట్టకమ్మ అంటుంటే, కరుణతోడ బాలు కట్టదలచే జగత్తులను శాసించేటటువంటి పరమాత్మ అజ్ఞురాలైన ఓ గోపికకి భయపడిపోయినట్టుగా చెయ్యి అడ్డు పెట్టుకుని అమ్మ కొట్టకమ్మా కొట్టకమ్మా అని ఏడుస్తుంటే కొట్టలేకపోయింది యశోద. కట్టేస్తాను రాని ఇవాళ అని కట్టేస్తానని తాడుదిస్తే ఈయన ఉంటాడు ఏమిటి కట్టడానికి. అందుని ఓ చేత్తో పిల్లాడిని నట్టుకుని అమ్మ కోపం వచ్చిందనుకోండి ఇక పెద్ద దండకమే మొదలు పెట్టేస్తాం. మీ నాన్నగారికేమో ఎప్పుడు ఖాళీ ఉండదు, ఆయనకేం మహారాజు పొద్దున్న లేస్తాడు, సంధ్యావందనం, కాసేపు పూజ, బయటికి వస్తాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, తర్వాత ఆఫీసు, సాయంకాలం వస్తూనే సంధ్యావందనం, మళ్ళీ పంచగట్టుకుంటాడు, ఉపన్యాసానికి పోతాడు, రాత్రి ఎప్పుడో 9 గంటలకు వస్తాడు, అలిసిపోయానే అంటాడు, కాస్త పలహారం చేస్తాడు, పడుకుంటాడు. గొప్ప బాబు కొడుకు దొరికారా నా అదృష్టం కొద్దీ, నీ అల్లరి ఆయనకి ఖాళీ ఉండదు, మధ్యలో నేను చస్తున్నాను, ఆయనకి చెయ్యాలి, నిన్ను చూసుకోవాలి. అప్పుడు ఆయన్ని కూడా కలిపి మీ అబ్బాయి పాడైపోతున్నాడు అంటుంది. మన అబ్బాయి అంది అప్పుడు. వాడికి ఫస్ట్ మార్క్ వచ్చిందనుకోండి, చూశారా నా కొడుకు అంటాడు. అదే అమ్మకున్నటువంటి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకొచ్చింది, నందుణ్ణి తీసుకొచ్చి అక్కడి నుంచి పెద్ద దండకం జరుగుతూ ఆ పిల్లాన్ని పట్టుకుంటోంది. ఆ గబగబా వెడుతోంది. తజ్జని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. గబగబా వెడుతోంది. ఆ కవ్వానికి వాడి పారేసినటువంటి తాడు ముక్కోటి తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ గబగబా పెడుతోంది, ఓ తాడు అట్టు వస్తోంది, మళ్ళీ దండకం చదువుతోంది, మళ్ళీ ఈ 2 కలిపి ముడేస్తోంది, మళ్ళీ వదిలిపెడితే పారిపోతాడు అందుకని మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది, ఇదేమిటి 2 అంగుళాలు తక్కువ వస్తుంది అనుకోకుండా మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తిప్పుతోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది, ఏమిటి 2 అంగుళాలు తక్కువ వస్తుంది అనుకోవట్లేదు, మళ్ళీ అలా చదువుతూనే ఉంది దండకం. చదువుతుంటే చూశాట, ఏమిటి మా పిచ్చమ్మ, జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే, జగత్తులన్నీ ఉన్న నా బొజ్జని తాటితో కట్టగలదా అమ్మ? కట్టలేదు. కానీ అమ్మ గుర్తించట్లా. ఏమిటా 2 అంగుళాలు తక్కువ అంటే, భగవంతుణ్ణి కట్టడానికో సాధనం ఉందనుకోవడం, ఆ సాధనంతో నే కట్టగలను అనుకోవడం. ఈ 2 ఉన్నన్నాళ్ళు కట్టుబడ్డం. ఆయన ఎందుకు కట్టుబడతాడు? ఆయన కట్టుబడేవాడు కాదు, పరమభక్తితో ఆయన వెంటపడితే ఆయన మన చేత కట్టుబడాలంతే.
చూశాడు 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 చూశాడు, అయ్యో పిచ్చి అమ్మ నా కోసం ఇంత తాపత్రయ పడిపోతోంది, నేను కట్టుబడిపోవాలనుకున్నాడు. అంతే, 2 అంగుళాలు సరిపోయింది, ముడేసేసింది. ముడేసేస్తే పోతన గారు అన్నారు, మౌనులచే జ్ఞానులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. మౌనుల చేత, జ్ఞానుల చేత, యోగుల చేత, దానుల చేత కూడా ఆయన ఎప్పుడూ కట్టబడడం. కానీ పరమభక్తి తత్పరులైనటువంటి వారి చేత కృష్ణ పరమాత్మ కట్టబడినటువంటి ఘట్టం అత్యద్భుతం అన్నారు. తీసుకెళ్ళింది రోటికి వేసి ముడి వేసేసింది. వేసేస్తే ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు. మచ్చ ఒంటి మీద లేనటువంటి పరమాత్మకి తాడు కట్టడం వల్ల ఆ తాడు ఒరుసుకుపోయి నడు అంతా మచ్చపడిందిట. మచ్చపడితే దామోదర అని పేరు వచ్చింది. దామోదర అన్న నామం భక్తి ఉన్న వారికి కట్టబడ్డాడు కాబట్టి దామోదర నామం వచ్చింది. ఉలూకల బంధనము అని ఆ అమ్మ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోటికి కట్టేసినటువంటి సంఘటనని ఎవరు చదువుతారో, ఎవరు వింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కర్మపాశములు తెగిపోతాయని, పాపరాశి ధ్వంసమైపోతుందని పరమేశ్వరుడు అనుగ్రహించి ఏమీ తెలియని గోపకాంత చేతికి కట్టుబడిపోయినటువంటి ఆ ఘట్టం భాగవతం 10వ స్కంధంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టమని 4 ఆశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమభక్తి శ్రద్ధలతో ఈ ఘట్టాన్ని చదువుకుని పారాయణ చేసి వింటుంటారు. అంత గొప్ప ఘట్టాన్ని ఇవాల్టి రోజున మనం చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే కృష్ణజననం జరిగినటువంటి రోజున హోరున వాన. నిన్న కృష్ణజననం చెప్పి ఇవాళ ఉపన్యాసానికి వద్దామంటే రావడానికి ఖాళీ లేనంత నీరు ఏర్పడిపోయి ప్రవాహం కింద ప్రవహిస్తుంటే కెరటాల మధ్యలో కారులు ఆగిపోతే ఎక్కడెక్కడో తిరిగి నేను చేరవలసి వచ్చింది. ఇంకింతకన్నా కృష్ణ భగవానుడి అనుగ్రహం, భాగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఇంకేం కావాలి? కాబట్టి ఈ ఉలూకల బంధనం దగ్గర ఇవాళ ఆపు చేసి ఈ తర్వాత ఆయన 2 మద్ది చెట్లని పడగొడతాడు. ఆ లీలతో ప్రారంభం చేసి ఈసారికి నేను చేస్తున్న ప్రసంగ పరంపరలో భాగవతం మీద రేపటి రోజు నేను చేసే ప్రసంగం ఆఖరి రోజు కాబట్టి రేపు ఒక మహాద్భుతమైనటువంటి 2 ఘట్టాల్ని భాగవతంలో విని తరించిపోతారు. ఆ 2 ఘట్టాలు, ఆ 2 ఘట్టాల్ని రేపటి రోజున శ్రీకృష్ణ భగవానుడు పలికించినంత మేర